గండికోట రహస్యం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతిపెద్ద చర్చ. గండికోట రహస్యం అసలు ఏంటి? ఏం జరిగింది గండికోటలో? ఒక యువతి అత్యంత దారుణంగా హత్యకు గురైంది. కానీ దీని చుట్టూ ఎన్నో ప్రశ్నలు, అంతకుమించి ఎన్నో అనుమానాలు. హత్య జరిగి ఇప్పటికి 5 రోజులైంది. పోలీసులు మా దగ్గర ఆల్రెడీ క్లియర్గా ఎవిడెన్స్ ఉంది, మేము బయట పెడతామని చెప్పి 3 రోజులు అవుతుంది. కానీ దీని గురించి మళ్ళీ మాట్లాడలేదు. ఇద్దరు అనుమానితులు ఉన్నారు. ఒకరు ప్రియుడు, మరొకరు ఆ యువతి బ్రదర్. వీళ్ళిద్దరికీ సంబంధించి అనేక ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. జరిగింది చూస్తే చాలా చిన్న ఇన్సిడెంట్ లాగా కనిపిస్తుంది, కానీ దీంట్లో అతిపెద్ద మిస్టరీ దాగి ఉంది. ఆర్టీవీ ఈరోజు ఈ మిస్టరీని ఛేదించే పనిలో ఉంది, ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. దానికి మీ సహకారం కూడా కావాలి. ఈ ఘటనకు సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఆర్టీవీ చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కండి. అసలు గండికోటలో యువతి హత్య మిస్టరీకి సంబంధించి ఏ విచారణ జరుగుతోంది? పోలీసులు ఏం విచారణ చేస్తున్నారు? మా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంది, మేము బయట పెడతామని చెప్పారు. కానీ ఎందుకని ఇప్పటిదాకా బయట పెట్టలేదు? చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఈ కేసును ఛేదించడానికి ఎందుకు ఇంత పెద్ద సమస్య అయిపోయింది? హత్య చేసింది సాధారణ మనుషులే. ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ కూడా అక్కడికి వెళ్ళింది, అంతా పరిశీలించారు. కానీ ఎందుకని క్లియర్గా ఎవరు చేశారు, ఎలా చేశారు అనే దానికి సంబంధించి ఎందుకు బయటకు రావడం లేదు? బయటకు రావడం లేదా? రానివ్వడం లేదా? సమయం పడుతుందా? కాలయాపన చేస్తున్నారా? క్లారిటీ ఉండి ఏదైనా దాస్తున్నారా? లేకపోతే అందరూ గందరగోళంలో ఉన్నారా? ఇదే ఇప్పుడు అతిపెద్ద సమస్య. ఈ నేపథ్యంలో ఆర్టీవీ కూడా ప్రజల నుంచి, మీ నుంచి వస్తున్నటువంటి అనుమానాలతో పాటు మాకున్న కొన్ని అనుమానాలను కూడా మేము లేవనెత్తుతున్నాం. ఈ కేసులో అసలు ఏం జరిగింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు గండికోటలో ఆ యువతి హత్య సంబంధించి మొదటి నుంచి చివరి వరకు ఏం జరిగింది అనేది మీకు చెప్పడంతో పాటు దీంట్లో అనేక మిస్టరీస్ ఉన్నాయి, అనేక క్వశ్చన్స్ ఉన్నాయి, అర్థం కాని ప్రశ్నలు, అలాగే చాలా మందికి క్లారిటీ లేని ప్రశ్నలు, అర్థం అయినా కానీ ఏదో చిన్న మిస్టరీ అందులో ఉంటుంది. సో వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో అసలు ఆర్టీవీ దగ్గర ఉన్న ప్రశ్నలు ఏంటి? ఈ గండికోట అంశానికి సంబంధించి ఆర్టీవీ ఏ అంశాలను లేవనెత్తుతుంది? ఎక్కడ అనుమానాలు ఉన్నాయి? విచారణ జరుగుతున్నా ఎందుకు క్లారిటీ రావడం లేదు? క్లారిటీ ఉందని చెప్పిన పోలీసులు ఎందుకని దీనికి సంబంధించి వివరాలు బయటికి చెప్పడం లేదు? ఎందుకని ఛేదించలేకపోతున్నారు? చూడడానికి సింపుల్గా కనిపిస్తున్నప్పటికీ ఎందుకు ఇందులో ఇంత పెద్ద అసలు మిస్టరీ ఏముంది? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఆర్టీవీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. మీకు, మాకు, మనందరికీ ఉన్నటువంటి ప్రశ్నలే. ఒకసారి వాటి గురించి చూద్దాం. ఆ ప్రశ్నలు ఏంటో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ముందుగా మొదటి ప్రశ్న, అసలు ఇంటర్ విద్యార్థినిని హత్య చేసింది ఎవరు? రెండో ప్రశ్న, ప్రియుడు కాదు, అన్న కాదు, మరి మూడో వ్యక్తి ప్రమేయం ఉందా ఇక్కడ? మూడో ప్రశ్న, హత్య చేసింది తెలిసిన వాళ్ళ, బయటి వాళ్ళ? అనుమానాలన్నీ తెలిసిన వాళ్ళ మీద ఉన్నాయి, కానీ బయట వాళ్ళ ప్రమేయం ఉండే అవకాశం ఉందంటున్నారు. నాలుగో ప్రశ్న, పరువు హత్య, సుపారీ గ్యాంగ్ పన? రెండు కోణాల్లోనూ ఇక్కడ మనకి డౌట్స్ వస్తూనే ఉన్నాయి. ఐదో ప్రశ్న, క్లూ దొరికిందన్న పోలీసులు సైలెంట్ ఎందుకు అయ్యారు? మా దగ్గర అంతా సమాచారం ఉంది, అంతా క్లారిటీ ఉందని చెప్తూనే ఎందుకని దీన్ని బయట పెట్టడం లేదు? మరి కేసుని ఛేదించామని చెప్పిన పోలీసులకు ఏమైంది? ఎందుకు సైలెంట్ అయిపోయారు? నెక్స్ట్ ప్రశ్న చూస్తే, 5 రోజులు అవుతున్నా హంతకుల్ని ఎందుకు పట్టుకోలేకపోయారు? కారణం ఏంటి? సమస్య ఎక్కడొస్తుంది? ఆరో ప్రశ్న, అసలు అమ్మాయి మృతదేహాన్ని మొదట చూసింది ఎవరు? ఇది ఏడో ప్రశ్న, అసలు అమ్మాయి మృతదేహాన్ని మొదట ఎవరు చూశారు? చాలా పెద్ద డ్రామానే జరిగింది ఈ విషయంలో. నెక్స్ట్ క్వశ్చన్, అన్న సురేంద్రపై అనుమానం ఎందుకు మొదలైంది? సహజంగా అన్న వెతకడానికి వెళ్ళాడని చెప్తున్నారు, తీరా చూస్తే అన్నే చంపుండొచ్చు అనే అనుమానం అసలు ఎక్కడ మొదలైంది?
ఎందుకు ఇదంతా జరిగింది? సురేంద్రతో ఆర్టీవీ ఇప్పటికే మాట్లాడింది. నెక్స్ట్ క్వశ్చన్, 45 నిమిషాల పాటు సురేంద్ర అక్కడ ఏం చేశాడు, అసలు ఎక్కడికి వెళ్ళాడు? చెల్లిని వెతకడానికి వెళ్ళిన అన్న చాలాసేపు అక్కడే ఉన్నట్లుగా తెలిసింది. ఆ టైంలో ఏం జరిగింది అక్కడ? నెక్స్ట్ క్వశ్చన్, లొకేషన్ సీసీ ఫోటేజ్ వదిలినటువంటి, లోకేష్కి సంబంధించినటువంటి ఫోటేజ్ వదిలిన పోలీసులు సురేంద్ర ఫోటేజ్ని ఎందుకు వదలడం లేదు? అసలు ఫోటేజ్ ఉందా లేదా? చాలా రకాల అనుమానాలు ఇక్కడ కూడా ఉన్నాయి. సురేంద్ర కూడా అదే అడుగుతున్నాడు. మరి లోకేష్కి సంబంధించిన ఫోటేజ్ వదలడం వల్లే కదా క్లారిటీ ఉంది అతను చేయలేదని, నాకు సంబంధించి కూడా వదలండి అని చెప్పి అడుగుతున్నాడు. ఎందుకు వదలడం లేదు? ఏమైంది ఆ ఫోటేజ్? నెక్స్ట్ క్వశ్చన్, గండికోటలో చెల్లికి అన్న సురేంద్ర కనిపించలేదా? చెల్లిని వెతకడానికి వెళ్ళిన అన్నకు చెల్లి కనిపించలేదు. మరి చెల్లికి కూడా అన్నకు అనిపించలేదు. అంతసేపు అక్కడ ఉన్న తర్వాత ఒకరికొకరు ఎందుకు తారసపడలేదు? నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిని ఒంటరిగా వదిలేసి లోకేష్ ఎందుకు వెళ్ళిపోయాడు? ఒక యువతిని, తన గర్ల్ ఫ్రెండ్ని ఒక్కదాన్నే వదిలేసి లోకేష్ అంత హడావుడిగా ఎందుకు వెళ్ళిపోయాడు? దీని మీద కూడా చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయి అన్న సురేంద్రకు లోకేష్ కనపడలేదా? వీళ్ళనే వెతుక్కుంటూ వచ్చాడు. అటు చెల్లికి కనిపించలేదు, ఇటు లవర్కి కనిపించలేదా? అన్నకి కూడా వీళ్ళు కనిపించలేదా? ఎలా జరిగింది ఇదంతా? నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిని చిత్రహింసలు పెట్టి పిడిగుద్దులు గుద్ది ఆమె ప్రాణాలు తీశారా? మొదట్లో ఒంటి మీద గాయాలు లేవన్నారు, తర్వాత చూస్తే ఒంటి మీద గాయాలు ఉన్నాయి, కానీ ఎలాంటి అత్యాచారానికి సంబంధించిన ఆధారాలు లేవు, లైంగిక వేధింపులు ఏవి జరగలేదు అన్నారు. ఏం జరిగింది? నెక్స్ట్ క్వశ్చన్, లివర్ పాడయ్యేలా కొట్టేంత కసి ఎవరికి ఉంది? ఎంత దారుణమైనటువంటి హత్య మనం చూస్తున్నాం. ఎంత దారుణంగా ఆ యువతి వివస్త్రై ఉంది, ఒంటి మీద గాయాలున్నాయి, కొట్టిన దెబ్బలకు సహజంగా మనకి బాక్సింగ్ లాంటివో లేదంటే మార్షల్ ఆర్ట్స్లో దెబ్బలు తగులుతుంటాయి. ఒక పంచో కిక్కో కొడితే లోపలున్న లివర్కి కిడ్నీస్కి దెబ్బలు తగిలి అక్కడ పడిపోవడాన్ని మనం చూస్తుంటాం. తర్వాత కూడా లాంగ్ టర్మ్ అలాంటివి అలా నొప్పితో వాళ్ళు భరిస్తూ ఉంటారు. చాలా ప్రొఫెషనల్స్ చాలా బలంగా కొడితేనే అంత దెబ్బలు తగులుతాయి. లేదు అంటే ఏదో ప్రొఫెషనల్స్ కొట్టాలి, లేదా చాలా కసితో ఆ యువతిని ఖచ్చితంగా టార్చర్ చేయాలన్న ఉద్దేశంతో చాలా కసితో అంత బలంగా కొడితేనే లోపల భాగాలు కూడా దెబ్బతింటాయి. అంత గట్టిగా కొట్టారంటే, అంత లోపల వరకు పెయిన్ వెళ్ళింది, ఆ యువతి సఫర్ అయిందంటే ఎంత బలంగా కొట్టుండాలి? ఎందుకు? కేవలం ఆ మూమెంట్లో జరిగిన ఘటన, లేదంటే ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ బ్యాక్గ్రౌండ్లో ఇంకేదో కారణం ఉందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలి. ఈ ప్రశ్నల దగ్గరే ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇంకొంచెం క్లియర్గా కనుక మనం ముందుకు వెళ్తే ఈ కేసుకు సంబంధించి ఇంకా అనేక ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి. దీనికంటే ముందు ఒకసారి ప్రస్తుతం అసలు విచారణ ఎంతవరకు వచ్చింది, పోలీసుల దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి, ఎందుకని అవి బయట పెట్టడం లేదు, కేసును మేము ఛేదించామని చెప్పిన పోలీసులు ఆ వివరాలను ఎందుకు బయట పెట్టట్లేదు? వీటితో పాటు మరొక మూడో వ్యక్తి పేరు వచ్చింది. అన్న బాయ్ ఫ్రెండే కాకుండా మూడో వ్యక్తి పేరు కూడా బయటకు వచ్చింది. ఆ మూడో వ్యక్తికి దీనికి సంబంధం ఏంటి? ఒక స్థానిక లీడర్ పేరు, ఒక పార్టీతో సంబంధం ఉన్న ఒక లీడర్ పేరు, అదే ఏరియాకి సంబంధించిన మరొక వ్యక్తి పేరు నంబర్ ట్రేస్ చేసినప్పుడు, సిగ్నల్ ట్రేస్ చేసినప్పుడు అధికారులకు దొరికినట్లుగా తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరు? అతనికి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉండే అవకాశం ఉందా? ఆ సమయంలో ఆ వ్యక్తితో పాటు మరొక ముగ్గురు కూడా అక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇలా అనేక ప్రశ్నలు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం సిచ్యువేషన్ ఎక్కడి వరకు ఉంది? నిన్న ఆర్టీవీతో మాట్లాడిన తర్వాత సురేంద్రని విచారించారు పోలీసులు. సురేంద్రతో పాటుగా అతని పిన్ని, ఆ యువతి తల్లిని కూడా పోలీసులు విచారించినట్లుగా తెలుస్తోంది. మరి ఆ విచారణ ఎలా జరిగింది? అప్పటి వరకు ఎందుకు విచారించలేదు? అప్పుడే ఎందుకు విచారించారు? సురేంద్ర కూడా తన ఫోటేజ్ని బయట పెట్టాలని అడుగుతున్నాడు. మరి ఆ ఫోటేజ్ ఏమైపోయింది? లోకేష్కి సంబంధించిన ఫోటేజ్ ఉన్నప్పుడు ఒకే దారిలో, అదే దారిలో వెళ్ళిన మరో వ్యక్తి ఫోటేజ్ ఎందుకు లేదు? ఇలా అన్ని క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా మనం మాట్లాడబోతున్నాం. ముందుగా మా ప్రతినిధి కిషోర్ మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి కిషోర్ని అడుగుదాం. కిషోర్ గండికోటకు వెళ్ళారు. ఈరోజు కూడా
ఎప్పటికప్పుడు కేసుకు సంబంధించి ఫాలోఅప్ చేస్తున్నారు, అప్డేట్స్ను మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కిషోర్ని అడిగి చూద్దాం ప్రస్తుతం విచారణ ఎలా జరుగుతుందో, తాజా డీటెయిల్స్ ఏంటో ఈ కేసుకు సంబంధించి. కిషోర్ 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 ఎన్నో ప్రశ్నలు, ఒక గండికోట రహస్యంలాగే ఉంది ఈ కేసును ఛేదించడం. కానీ అటు పోలీసులకి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని నేను మనవి చేయదలుచుకున్నాను, చూసే ప్రేక్షకులకైనా సరే పోలీసులకైనా సరే. ఆర్టీవీ ఎక్కడా కూడా పోలీసులు చేస్తున్నటువంటి విచారణలో మేము ఇన్వాల్వ్ అవ్వడం లేదు. ఆ విచారణని సజావుగా సాగాలనే మేము కోరుకుంటున్నాం. ఎవరైతే ఇంత దారుణానికి పాల్పడ్డారో వాళ్ళకి శిక్ష పడాలనే మేము కోరుకుంటున్నాం. కానీ అనేక అనుమానాలు ప్రజల నుంచి వస్తున్న నేపథ్యంలో ఈ కేసుల గురించి కొంచెం చూస్తే, సెర్చ్ చేస్తే, కొంచెం ఆలోచిస్తే వచ్చేటువంటి అనుమానాలు, ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలని మేము ఇక్కడ అడ్రస్ చేయదలుచుకున్నాం. కేసులో ఉన్నటువంటి సంక్లిష్టతని మేము ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాం. కేసులో సాధారణ ప్రజలకు అర్థం కాని చాలా విషయాలని మేము ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాం. విచారణని డిస్టర్బ్ చేయట్లేదు, విచారణని మేము గౌరవిస్తున్నాం. వీలైనంత త్వరగా విచారణ జరగాలని, అందుకు మా బాధ్యతగా, మా వంతుగా మేము కూడా ఒక మీడియా ఛానల్గా మేము కూడా సపోర్ట్ చేయదలుచుకున్నాం. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రశ్నల్ని తెర మీదకు తీసుకొస్తున్నాం. సో ఒకసారి కిషోర్తో మాట్లాడదాం. కిషోర్, ప్రస్తుతం అసలు విచారణ ఎంతవరకు వచ్చింది? ప్రజెంట్ కండిషన్ ఏంటి కేసుకు సంబంధించి? పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. గత 3 రోజులుగా కూడా ఇక్కడే ఎస్పీ మకాం వేసి పూర్తి స్థాయిలో విద్యార్థికి సంబంధించినటువంటి మిస్టరీ మర్డర్ గానే మారినటువంటి నేపథ్యంలో అటు పూర్తిగా వారి వద్ద ఆధారాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని డిఐజీ గత 2 రోజుల క్రితం స్పష్టం చేయడం. అయితే ఎక్కడ వీళ్లకు కొంత క్లూ దొరికితే మాత్రం ఖచ్చితంగా నిందితుడు ఎవడు, హంతకుడు ఎవడు అన్నటువంటి విషయం బయటపడేది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా అనుమానాస్పదమే, ప్రతిదీ కూడా ప్రశ్నార్థకంగానే మారిందనే చెప్పాలి. ఏదైతే ఇంటర్ విద్య చేస్తున్నటువంటి విద్యార్థిని హత్య చేసింది ఎవరో అసలు ఇప్పటి వరకు కూడా క్లూ దొరకని పరిస్థితి. అంటే ప్రియుడు ఒక రకంగా అన్నా కాదన్నటువంటి విషయం కొంత విచారణలో తెలిసినటువంటి అంశం. ఇక హత్య చేసింది ఎవరై ఉంటారు అంటే ఇది బయట వ్యక్తుల పైన లేకుంటే కిరాయి హంతకులు చేసి ఉంటారా అన్నటువంటి అనుమానం కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. అంటే ఇది ఒక రకంగా పరువు హత్య లేదా సుపారీ గ్యాంగ్ పని అనేది కూడా కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి అంశం ప్రధానంగా. అంటే పలు రకాల ప్రశ్నలు కూడా ఇక్కడ లేవనెత్తుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ తను 12 గంటల ప్రాంతంలో రంగనాథ మంటపంలో ఉందన్నటువంటి విషయం పురావస్తు శాఖ అధికారులకు బ్యాగు దొరికిందన్నటువంటి విషయం చెప్తున్నారు. అయితే అక్కడ డెడ్ బాడీ ఎవరు చూశారు, ఆ డెడ్ బాడీ చూసింది బంధువులేనా, బంధువులు చూసింటే ఎవరికి సమాచారం ఇచ్చారు, అసలు అక్కడ డెడ్ బాడీ ఉందన్నటువంటి విషయం ఎలా తెలిసింది, ఇవన్నీ కూడా అంటే కొంత ఇక్కడ ఏం జరుగుతుందంటే నందు ఏదైతే హత్య చేసిందో ఒక చోట, ఆ తర్వాత ఆ యువతిని తీసుకెళ్లి కొంత అక్కడ సంఘటనా స్థలంలో వేశారన్నది కొంత అనుమానాన్ని కూడా రేకెత్తిస్తున్నటువంటి అంశం. అంటే పలు రకాల అనుమానాలు, పలు రకాల ప్రశ్నలే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కిషోర్ నిన్న ఆర్టీవీతో మాట్లాడిన తర్వాత సురేంద్రని అలాగే యువతి మదర్ని ఇద్దరిని కూడా పోలీసులు విచారించినట్లుగా తెలుస్తుంది. సురేంద్రని మనం అడిగాం, మరి మీ మీద ఇన్ని అనుమానాలు వస్తున్నాయి, ఇంత పెద్ద గందరగోళం నడుస్తుంది, మిమ్మల్ని విచారించారా పోలీసులు, ఏం జరిగింది విచారణ అంటే లేదు నన్ను విచారించలేదు అని చెప్పారు. మనతో నిన్న మాట్లాడిన తర్వాత ఈవినింగ్ కల్లా పోలీసులు వచ్చి వారిద్దరిని తీసుకెళ్లి విచారించినట్లుగా తెలుస్తుంది. సో ఈ విచారణ సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా, పోలీసులు ఏం క్వశ్చన్ చేశారు అనేది ఏమైనా తెలుస్తుందా? అలాగే సురేంద్ర అడిగేది ఏంటంటే నా సీసీ ఫోటోస్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు అని అడుగుతున్నారు. దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? కొంత ఇక్కడ అనుమానించదగ్గ విషయం ఒకటి ఉంది నందు. ఎందుకంటే సురేంద్ర వచ్చాడు, 45 నిమిషాల పాటు ఇక్కడ ఉన్నాడు. 45 నిమిషాల పాటు కూడా తన చెల్లెలి ఫోటో చూపించి అందరినీ అడిగాడు, ఆ తర్వాత వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఈ 45 నిమిషాల పాటు తను ఫోటో చూపించి అక్కడ వెళ్ళిపోయాడా, లేకుంటే మరేదైనా కారణాలు ఉన్నాయన్నటువంటి కోణంలో అటు పోలీసులు పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే సురేంద్ర ఎవరెవరితో మాట్లాడాడు అన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆ దిశగా విచారణలో భాగంగా మన ఆర్టీవీకి నిన్న ఉదయం ఆయన
లైవ్ లో మాట్లాడడం జరిగింది. లైవ్ లో మాట్లాడినప్పుడు కూడా తాను సొంత చెల్లిని ఎవరైనా చంపుకుంటారా, అంత అలా చంపుకుంటారా, కిరాతకంగా హత్య చేస్తారన్నటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వీరిని వెంబడించినటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నాడనేది కొంత అనుమానం తగ్గ విషయం. ఇక్కడ ఆ వెంటబడిన వ్యక్తి ఎవరు, అదే విధంగా సురేంద్ర ఇక్కడ 45 నిమిషాల పాటు గడిపిన తర్వాత సురేంద్రతో పాటు నిన్న చిన్న కొండయ్య అదే విధంగా కొంతమందిని విచారించిన పరిస్థితి. ఏదైతే పొద్దుటూరు 1 టౌన్ పోలీసులు కూడా నిన్న సాయంత్రం విచారించిన నేపథ్యంలో కూడా గతంలో కూడా వాళ్ళకి చెప్తూ వస్తున్నాడు. ఏదైతే పోలీసులు తనను విచారణకు పిలిచలేదు, విచారణకు పిలిస్తే ఖచ్చితంగా నేను ఆ విచారణలో పోలీసులకు సహకరిస్తా, నాకు ఎలాంటి ప్రమేయం లేదంటున్నాడు. మరి ఇక్కడ పూర్తిగా అటు అన్న ప్రమేయం లేదు, ప్రియుడి ప్రమేయం లేదని పూర్తిగా అంటే పోలీసులు తేల్చారు. అంటే ఇక్కడ ఇది కొంత సుపారీ గ్యాంగ్ తో ఈ హత్య చేయించారన్నటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో ప్రధానంగా వినిపిస్తాయి. ఎందుకంటే 3 రోజుల క్రితం హత్య జరిగింది. అది హత్య జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా కొంత క్లూస్, అంటే ఒక రకంగా ఇది గండికోట పర్యాటక ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఇక్కడ జనాలు అంత పెద్దగా రారు. ఎందుకంటే వీకెండ్ టైంలోనే జనాల తాకిడి ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మనము స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఎవరు అంత పెద్దగా ఇక్కడికి రావడానికి సాహసించారు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం, మనకు అనుమానాన్ని బలంగా రేకెత్తిస్తున్నటువంటి అంశం ఏదైతే ప్రజల్లో కూడా ఈ బలమైన అనుమానం, ఇక్కడ రంగనాథ స్వామి ఆలయం ప్రాంగణంలో బ్యాగ్ గుర్తించారు. బాడీ ఒక చోటు ఉంది, బ్యాగ్ ఒక చోటు ఉంది. అంటే ఖచ్చితంగా ఈ రంగనాథ స్వామి ఆలయంలోనే ఏదో జరిగిందన్నది పలు రకాల అనుమానాలకు కూడా దారితీసిన పరిస్థితి. అంటే ఇక్కడ హత్య చేశారా లేకుంటే ఏందన్నటువంటి విషయం పైన కూడా పలు రకాల అనుమానాలు దారితీసిన పరిస్థితి. మరొక ముఖ్యమైన అంశం, మొదటి నుంచి కూడా ఉన్న అనుమానమే, ఈ ఇద్దరే కాదు అన్నా ప్రియుడే కాకుండా ఖచ్చితంగా 3వ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. పరిస్థితులు చూస్తుంటే అక్కడ జరిగినటువంటి ఈ హత్య జరిగినటువంటి విధానం చూసినా సరే, ఓవరాల్గా టైం చూసినా సరే, సో అదే ఊరికి సంబంధించిన రాజకీయంగా ఒక పార్టీతో అసోసియేట్ అయిన ఒక వ్యక్తి పేరు తెర మీదకి వచ్చింది. పోలీసులు ఆ వ్యక్తి యొక్క అక్కడ సరౌండింగ్స్లో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్నప్పుడు ఆ వ్యక్తితో పాటు మరొక 3 కూడా అక్కడ ఉన్నారని సిగ్నల్ ట్రేసింగ్లో బయటపడ్డది ఈ విషయం అంటూ తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తే, వాళ్ళకి తెలిసిన వ్యక్తి అని కూడా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొంత రాజకీయ ఇన్వాల్వ్మెంట్ జరిగిందన్న విషయం మనం నిన్న కూడా ఈ అంశాన్ని ప్రధానంగా కొంత చెప్పిన పరిస్థితి. ఏదైతే ఈ రాజకీయ నేతలు కొంత వీరికి ఎవరైతే కొందరికి సహకరిస్తారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరైతే 3 అంటే ఇక్కడ ప్రధానంగా ఒక వ్యక్తి హత్య చేసింటాడంటే అది నమ్మశక్యంగా లేని పరిస్థితి నందు. ఎందుకంటే ఇక్కడ హత్య అంటే ఒక రకంగా మనం ఏం చేస్తున్నాం, సాధారణంగా ఎవడైనా బాక్సర్ అయితే ఒక రకంగా కొట్టే లోపల ఉన్నటువంటి ఏదైనా కిడ్నీస్ కానీ లేకుంటే లివర్ కానీ ఇలాంటివి డ్యామేజ్ అవుతాయి. అంటే ఎంత కసితో, అంటే ఒక రకంగా అంత కసి లేకుంటే ఆ విద్యార్థిని ఆ స్థాయిలో అంటే లివర్ దెబ్బ తినే స్థాయిలో పిడిగుద్దులు గుద్దారంటే మనం అక్కడ ఎంత కసి లేకుంటే ఆ స్థాయిలో చంపారనేది కొంత ప్రజల్లో కూడా ఇది తుడుస్తున్నటువంటి అంశం. ఎందుకంటే మొదటేమో గాయాలు లేవు, గోకుడు గాయాలు గీకుడు గాయాలు అన్నారు. ఆ తర్వాత ఆర్టీవీనే ప్రధానంగా చెప్పింది ఒంటిపై గాయాలు ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం 2 రోజుల కిందటే ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఆ ఒంటిపై గాయాలు ఉన్నటువంటి విషయం 2 రోజుల కిందటే మనం స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇక్కడ రాజకీయ నేతల ప్రమేయం కొంత ఉండడం వల్ల పోలీసులకు కూడా కొంత విచారణ జాప్యం జరుగుతున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేది కొంత ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత ఎవరు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నటువంటి విషయం పైన కూడా కొంత పోలీసులకు కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ వ్యక్తి ఎవరు ఏంటి, ఇంత దారుణమైనటువంటి హత్య జరిగిన తర్వాత కూడా కొంత రాజకీయ నాయకులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదన్నటువంటి భావన కూడా అటు ఇప్పటి జిల్లాకు సంబంధించినటువంటి ఇతరత్ర అధికారులు కూడా వాళ్ళకి సూచన చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే హత్య చేసింది ఒక చోట, ఆ తర్వాత బాడీని తీసుకెళ్లి పడేసింది మరో చోట అన్నది కొంత అనుమానానికి దారితీస్తున్న పరిస్థితి. ఎందుకంటే రంగనాథ స్వామి ఆలయంలో ఆమె బ్యాగ్ దొరికింది, ఆ తర్వాత ఒక చోట చుండి పడింది, బట్టలు అంటే వివస్థగా పడి ఉన్నారు, అంటే పడేశారు అక్కడ పడేసి లేరు. అంటే సాధారణంగా స్పాట్ లో కూడా మనం మొన్న
గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చాము. గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా ఎక్కడా కూడా ఒకవేళ అక్కడ హత్య చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా పెనుగులాటో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఎవరినైనా హత్య చేస్తే అక్కడ కేకలు వేయటం లాంటివి కానీ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మొత్తం కూడా ఇదంతా కూడా పక్కా స్కెచ్. ఒక రకంగా పలాని చోట ఉంది, అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి వేరే ఒక రూమ్ లోకి తీసుకెళ్ళాలి, హత్య చేయాలి అంటే ఈ లోపల ఇదంతా కూడా కొంత అనుమానాలకు దారితీసినటువంటి పరిస్థితి. ఈ అనుమానాల పైన అదేవిధంగా పలు రకాల ప్రశ్నల పైన కూడా కొంత పోలీసులు కూడా లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. నందు రైట్, థ్యాంక్ యూ కిషోర్. మొత్తం మీద ప్రస్తుతానికి విచారణ చాలా వేగంగా జరుగుతోంది. నిన్న ఆర్టీవీతో మాట్లాడిన తర్వాత ఆ యువతి బ్రదర్ని, యువతి యొక్క మదర్ని, ఇద్దరిని కూడా పోలీసులు విచారించినట్లుగా తెలుస్తోంది. అయితే సురేంద్ర యువతి బ్రదర్ అయితే నాకు సంబంధించిన ఫోటోస్ రిలీజ్ చేస్తే ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది, అది రిలీజ్ చేయకపోవడం వల్లే నా మీద అనవసరమైన అనుమానాలు వస్తున్నాయి అంటూ ఆయన ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఆ యువతికి ఉండాల్సినటువంటి 2 ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చెవులకు ఉండాల్సినటువంటి ఆ కమ్మల్లో ఒకటి మాత్రమే ఉంది. తను అక్కడ నిర్జీవంగా పడి ఉన్న సమయంలో ఒకటి మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి రెండోది ఎక్కడ? దొంగలు ఎవరైనా అలాంటి పని చేశారా అంటే 2 తీసుకెళ్ళిపోతారు ఖచ్చితంగా. కానీ ఒకటి కనిపించట్లేదు, ఒకటి మాత్రమే చెవుకుంది అంటే మరి రెండోది ఎక్కడ? దానికోసం కూడా పూర్తిగా అక్కడంతా కూడా వెతికినట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఎవరో ఆ యువతిని ఇంటెన్షనల్గా హత్య చేశారు అనేది మనకు అర్థమవుతోంది. కానీ ఎవరు? ఈ ఇద్దరితో పాటు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తోంది. కానీ అనేక కోణాలు, రాజకీయ కోణం కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతోంది. ఇప్పుడు నిజంగా అలాంటి అవసరం ఇక్కడ ఉందా? ఆ థర్డ్ పర్సన్ ఎవరు? ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది, రాజకీయ బలం ఉన్నటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. అతనితో పాటు మరొక 3 అక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది ఆ సమయంలో. ఇలా చాలా అంశాలకు సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. నాతో పాటు నా కొలీగ్ మనోజ్ కూడా జాయిన్ అవుతున్నారు. ఒకసారి లోకేష్ ఈ విషయం గురించి రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది. లోకేష్ ఏమన్నాడు? రైట్, సారీ సురేంద్ర మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం. విన్న తర్వాత ఒకసారి దీని గురించి మరింత క్లియర్గా డిస్కస్ చేద్దాం. మా పిన్ని నన్ను పిలిచింది, అరే ఇట్లా బాబాయ్కి ఫోన్ చేసినారు, పాప కాలేజీకి వెళ్ళలేదంట, కానీ కాలేజీకి అయితే వెళ్ళింది అంటే నేను వెంటనే ఇంతకుముందు వేరే అబ్బాయి లోకేష్ అనే అబ్బాయి మా చెల్లెల్ని ట్రాప్ చేస్తూ ఉండేవాడు. సో ఆల్రెడీ 2 to 3 times వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అమ్మాయి విషయం వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ పేరెంట్స్ అయినా మీ అమ్మాయి రాకుండా మా అబ్బాయి వెళ్ళాడా అనే ఉద్దేశంతో మాట్లాడుతుంటారు. అవును, అందుకనేసి ఏం చేశాను అంటే ఆ అబ్బాయికి నేను మర్యాదగా మాటలతోనే చెప్పుకుంటూ వచ్చాను. ఏ రోజు కుట్టను కూడా కొట్టలేదు. నా చెల్లెల్ని నేనే చెప్పుకుంటూ వచ్చేసాను చాలా వరకు. ఆ అమ్మాయి ఇంకా లాస్ట్కి మా బాబాయ్ మీద కూడా కొట్టేపించాను, వాని జోలికి పోను అనేసి. వాడు ఎలా చేస్తున్నాడంటే ఇంత చేసినా కూడా మేము అంత కొట్లాడే అంత వార్నింగ్ ఇచ్చిన అయిపోయిన తర్వాత ఎలా చేస్తాను టార్గెట్, నేను కోసుకుంటే మీ ఫ్యామిలీ అంతా స్టేషన్కి పోతుంది, మీ అన్న మీరందరూ వెళ్ళిపోతారు, ఇలా భయపెట్టేవాడు. ఈ అమ్మాయి అంటే ఇలా భయపెట్టడం వల్ల వాడు ఏం చెప్పినా వినేదన్నమాట. సో ఇలా చేశారు. తర్వాత మా పిన్నికి కాల్ వస్తూనే నేను మా పిన్నిని వచ్చేసాం కాలేజ్ దగ్గరికి. కాలేజ్ దగ్గరకు వచ్చాము, గీతం కాలేజ్ ప్రొద్దుటూరులో. అక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత సార్ని ఎంక్వైరీ వాళ్ళు నేను మా పిన్నికి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలియదు, వాళ్ళ స్టూడెంట్స్ అంతా ఆడ ఆఫీస్ రూమ్ దగ్గర నిలబడి ఉంటే సార్ వాళ్ళు మమ్మల్ని చూశారు. లోపలికి నేను ఆఫీస్లో ఎంటర్ అయ్యాను. వాళ్ళు బుక్స్ ఇస్తున్నారు, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. నేను చూసాను, కొద్దిసేపు చూసా. అంటే పేరెంట్స్ వచ్చారంటే ఎందుకు వచ్చి వాళ్ళకి తెలుసు మిస్ అయింటేనే కదా వచ్చాము. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళని పంపించేసి మాట్లాడాలి. నేను చూశాను, నాకు కోపం వచ్చేసి ఏంటి మీరు మేము దేనికి వచ్చాము, మీరు ఏం చేస్తున్నారంటే సార్ ఒక్క నిమిషం సార్ అని మళ్ళీ పిల్లలందరినీ పంపించేసి కొద్దిసేపు కూర్చున్న తర్వాత సో నా చెల్లి కోసం నేను వెళ్ళాను, చెల్లిని వెతకడానికి వెళ్ళాను, తీరా చూస్తే నా మీద ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇది అసలు న్యాయమేనా? నా చెల్లిని చూడలేని పరిస్థితుల్లో, ఒక అన్నగా ఏ అన్నా కూడా చూడనటువంటి పరిస్థితుల్లో, చూడకూడని పరిస్థితుల్లో నా చెల్లిని చూశాను. నా గుండె తరుక్కుపోతుంది. నా బాధను ఎవరితో చెప్పుకోవాలి నేను? తీరా చూస్తే నా పేరు వస్తుందా? అనుమానితుల్లో నన్ను కూడా అనుమానిస్తున్నారా అంటూ సురేంద్ర చెప్తున్నటువంటి మాటలు, తన బాధను మనం చూస్తున్నాం. సురేంద్ర కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఆర్టీవీతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ అంశం గురించి మరింత క్లియర్గా డిస్కస్ చేద్దాం. నాతో పాటు నా కొలీగ్ మనోజ్ కూడా ఈ అంశానికి సంబంధించి మొదటి నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. మనోజ్ దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి మనోజ్తో కూడా మనం మాట్లాడదాం, ఇన్వైట్ చేద్దాం. మనోజ్,
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ మీ. ఒకసారి మనం పబ్లిక్ అడుగుదాం, ఒక సామాన్యుడిగా జర్నలిస్ట్ గా మీకు నాకే ఇన్ని ప్రశ్నలు ఉన్నాయంటే సామాన్యులుగా అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఓపెన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి, ఒకసారి టైం టు టైం ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్ లో, ఎప్పుడు ఎలా ఏం జరిగింది అనేది ప్రతిదీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా ఈ వైష్ణవి అనేటువంటి ఈ అమ్మాయి, మైనర్ అమ్మాయి అట్ ది సేమ్ టైం లోకేష్ తో కలిసి 8 గంటల 30 నిమిషాల సమయానికి గండికోట దగ్గరికి చేరుకుంది. అది సీసీటీవీ కెమెరా రికార్డ్ అయింది. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. సీసీటీవీ కెమెరాలో ఇద్దరు కలిసినటువంటి ఆ విజువల్స్ ని మీరు ఒకసారి ప్లే చేయండి. ఆ విజువల్స్ గమనిస్తే అక్కడ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఫస్ట్ రికార్డ్ అయింది, ఆ తర్వాత 2 గంటల పాటుగా ఇక్కడ చూడండి, మీరు చూస్తున్న మొదటి విజువల్స్ లో అక్కడ అటువైపుగా కనబడుతున్న మొదటి విజువల్ లో ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి వెళ్ళిపోయిన దృశ్యాలు చూడండి. ఎగ్జాక్ట్ గా 8:32 AM చూస్తున్నారు కదా. 14/7/2024 14వ తేదీన ఉదయం 8 గంటల 32 నిమిషాల సమయానికి అక్కడికి మొదటిగా ఇద్దరు వెళ్ళారు. ఆ తర్వాత ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి ఇంకో విజువల్ లో లోకేష్ ఒక్కడ బయటకు వస్తున్నాడు. ఎప్పుడు సమయం ఎగ్జాక్ట్ గా 10 గంటల 40 నిమిషాల సమయానికి, అక్కడ మీకు టైమింగ్ రావట్లేదు బట్ సీసీ కెమెరా రికార్డ్ అయినటువంటి దృశ్యాలు అన్ని కూడా 10 గంటల 40 నిమిషాల సమయం రికార్డ్ అయ్యాయి. ఈ 2 గంటల పాటుగా ఇద్దరు కలిసి గండికోటలోని ఒక రిసార్ట్ లో ఉన్నారు, రైట్. సో గండికోటలో 2 గంటల పాటు ఇక్కడ స్పెండ్ చేశారు. సో ఆ తర్వాత తను స్కూల్ కని వెళ్ళింది, ఆ రోజు సోమవారం స్కూల్ కని వెళ్ళింది, స్కూల్ కి రాలేదు. మరి పేరెంట్స్ డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సో కాలేజ్ లోని ఫ్యాకల్టీ ఏం చేశారంటే పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమని, మీ అమ్మాయి కాలేజ్ కి రాలేదు, కాలేజ్కి రాకుండా ఉండిపోయింది, ఇంటర్మీడియట్ చదువుతోంది. సో వెంటనే ఆ తండ్రికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో తండ్రి ఏం చేశారంటే వెంటనే కొంత అలర్ట్ అయిపోయాడు. మరి ఏం జరిగి ఉంటుందని చెప్పి సురేంద్రకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సురేంద్ర వెంటనే అక్కడికి హుటాహుటిగా స్టార్ట్ అయిపోయాడు. ఈ విజువల్స్ ద్వారా మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాల్సింది లోకేష్ తో వచ్చింది, కానీ లోకేష్ వెళ్ళిపోయే సమయానికి ఆ అమ్మాయి లోకేష్ తో పాటుగా లేదు. సో 2 గంటల పాటుగా వారిద్దరు ఏం చేశారు, 2 గంటల పాటుగా వారిద్దరు కూడా అక్కడ ఒక రిసార్ట్ లో రూమ్ తీసుకొని వారు ఉన్నట్టుగా తెలుస్తుంది, స్టే చేశారు. సో నందు అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏం జరిగిందంటే ఇక్కడ బిట్వీన్ ఆ పేరెంట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ తోని అన్నగా చెప్పబడుతున్న సురేంద్ర ఇప్పుడు ఏం చేశారంటే కాలేజ్ వరకు వెళ్ళాడు. కాలేజ్కి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ తో మాట్లాడి ఆ ఫ్రెండ్స్ తో ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి మా చెల్లెలి అంటే పలానా లోకేష్ తో కలిసి గండికోటకు వెళ్ళిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెంటనే లోకేష్ ఏం చేశాడంటే సురేంద్ర ఏం చేశాడు, లోకేష్ బంధువులకు ఫోన్ చేశాడట. మరి ఏంటి మీ అబ్బాయి ఉన్నాడా లేడా, ఎందుకంటే బికాస్ ఇది హ్యాపెనింగ్ సిచ్యువేషన్, ఇద్దరు ఒకటే విలేజ్, పలుమార్లు మందలించారు కూడా, అయినా విడలేదు. సో వెంటనే లోకేష్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో లోకేష్ ఏం చేశాడు, లోకేష్ బంధువులకు ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా మాకు తెలియదు అని లోకేష్ బంధువులు చెప్పారు. సో ఆ తర్వాత లోకేష్ కి ఆ బంధువులు ఏం చేశారంటే మరి పలానా సురేంద్ర అడుగుతున్నాడు నీకోసం, నువ్వు ఎక్కడున్నావు కానీ అలర్ట్ గా ఉండమని చెప్పి చెప్పాడు. సో దీంతో లోకేష్ ఏమో అలర్ట్ అయిపోయాడు. అలర్ట్ అయిపోయి ఏం చేశాడు, ఇద్దరు కలిసి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని కొంత దూరం వరకు తీసుకొచ్చి, ఇది పోలీసులు చెప్తున్న ఇన్ఫర్మేషన్, మనకేం తెలిసింది కాదు. సో పోలీసులు ఏం చెప్తున్నారు, రంగనాథ స్వామి ఆలయం ముఖద్వారం దగ్గర ఆ అమ్మాయిని వదిలేసి లోకేష్ ఒక్కడే బయటకు వచ్చేసాడు. రోడ్డు పైన లోకేష్ విజువల్ కనిపించింది మనకి. సో అమ్మాయి కూడా ఎగ్జాక్ట్ గా 11 గంటల సమయానికి, మనకున్న 2 విజువల్సే, కానీ పోలీసు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పోలీసుల ప్రెస్ మీట్ లో వాళ్ళు చెప్పిన ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే 11 గంటల సమయానికి ఆ అమ్మాయి బ్యాగ్ వేసుకొని ఒంటరిగా కనిపించింది. అంతవరకు లాస్ట్ ఇక అమ్మాయి విజువల్ లాస్ట్ ఇక నంది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది బ్యాగ్ తో. ఇక ఆ తర్వాత అమ్మాయి విజువల్ కనిపించలే. ఇక్కడ మరి 12 గంటలకే ఈ దారుణం జరిగింది, ఆ అమ్మాయిని హతమార్చి ఉంటారన్నది ఎవరు చెప్తున్నారు, మీరు నేను కాదు. అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ లో ఆ అమ్మాయిని పరిశీలిస్తే ఒక 12 గంటల నుంచి 1 గంటల ప్రాంతానికి 40 నిమిషాలు అప్రాక్సిమేట్ జరిగి ఉండొచ్చు. అత్యాచారం లేకపోతే ఇంకేం జరగచ్చు చూడండి. ఇక్కడ అత్యాచారం పదం కూడా మనం వాడలేదు, బికాస్ పోలీసు కన్ఫర్మ్ చేయడం లేదు కాబట్టి. లైంగిక దాడి జరగలేదని చెప్తున్నారు, అదే పోలీసు అదే చెప్తున్నారు, లైంగిక దాడి లేదు అని అంటున్నారు. సో ఈ 2 గంటలు ఏం జరిగి ఉంటుంది, 11 గంటల ఎగ్జాక్ట్ గా 10:40 నిమిషాలకి లోకేష్ వెళ్ళిపోవడం, 20 నిమిషాల్లో ఆ అమ్మాయి విజువల్ కనిపించడం, తర్వాత 12 గంటల సమయానికి ఇక్కడ జరిగి ఉంటుంది అనేది డాక్టర్స్ చెప్పడం. ఏదేమైనా ఈ 12 గంటల సమయానికి ఏం జరిగింది, ఇంట్రెస్టింగ్ గా నందు మీకు ఇందాక ఒక పాయింట్ రేస్ చేశాడు. ఇదంతా మేము ఎందుకు చెప్తున్నానంటే మీరు కామెంట్ చేయండి, చాలా క్లియర్ గా పిన్ టు పిన్ ఏం జరిగింది టైంలో మీ ముందు ఉంచిన కారణం ఏంటంటే మీరు చెప్పండి ఏం జరిగి ఉంటుంది అనేది. సో సురేంద్ర అక్కడికి వచ్చాడు, గండికోటకు వచ్చి మొత్తం కళ తిరగడం, తన ఫోటో చూపించి ఇక్కడ ఈ అమ్మాయి కనిపించిందా ఎక్కడన్నా చూసారా అని చెప్పి ఆ ఫోటోను చూపించి అందరి దగ్గర తిరగడం, సర్చ్ చేయడం ప్రారంభించాడు. ఆ అమ్మాయి కనిపించలేదు. ఇక ఆ తర్వాత అక్కడ చెట్ల పొదల్లో ఎక్కడైతే అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే మరణించిన స్థితిలో ఒక నిర్జీవంగా పడి ఉందో అక్కడ ఇందాక నందు రేజ్ చేసిన పాయింట్ చెవుదుద్దు, రైట్. సో చెవుదుద్దు తన చెవుకు ఉండాల్సింది. ఒక నిజంగానే ఆ ప్రాంతంలో ఆకతాయిలు అల్లరి మూకలు ఉంటారట. సో ఆకతాయిలు అల్లరి మూకలు ఉండేటువంటి ఈ సిచ్యువేషన్లో సో కొంతమంది ఎవరైనా తనపై అత్యాచారం చేసి లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు గురి చేసి ఒకవేళ దొంగలే అయితే కనుక ఆ దొంగలు ఎవరైనా తనపై దాడి చేసి పట్టుకెళ్లారా చెవుదుద్దు అని చెప్పి కొంత అనుమానం. లేదు అంటే కనుక అక్కడ ఆ అమ్మాయిని ఆ స్పాట్ లో తనపై దాడి చేయకుండా, నేను ఇందాక రైజ్ చేసింది కూడా అదే, ఒకవేళ నిజంగా దొంగలు బంగారం కోసం ఇంకో దానికోసం చేస్తే ఒకటి మిస్ అవుతుంది, కానీ ఒకటి ఉంది తీసుకెళ్తే 2 తీసుకెళ్తారు, రైట్. సో ఒకటి మిస్ అయ్యి ఒకటి ఉందంటే
వాటి కోసం చేయలేదు అనేది మనం కొంత నిర్ధారించుకోవచ్చు. అవును. సో ఇక్కడ మరొకటి, ఇప్పుడు ఎప్పుడైతే సురేంద్ర వచ్చి ఆ అమ్మాయి కోసం అక్కడంతా వెతికాడో అరౌండ్ 45 minutes అక్కడ ఉన్నాడని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత నాకు సురేంద్ర నిన్న మాట్లాడాను సురేంద్రతో. సురేంద్ర చెప్పేది ఏంటంటే, నేను అక్కడి నుంచి అక్కడ కనిపించలేదు మా చెల్లి, తర్వాత మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ కాలేజ్ లో ఎంక్వైరీ చేశాను, అప్పటికి రాలేదు, సో ఎక్కడుందో తెలియలేదు, అందుకని తను ఇంకొకరు వాళ్ళ పిన్నో మరి బాబాయ్ ఐ డోంట్ రిమెంబర్ ఇంకొక ఫ్యామిలీ మెంబర్ తో కలిసి కాలేజ్ దగ్గర 2 గేట్స్ దగ్గర కూడా వెయిట్ చేశారంట. అంటే ఫ్రంట్ గేట్ బ్యాక్ గేట్ దగ్గర. ఒకవేళ ఏదో గేట్ నుంచి కాలేజ్ లోకి వస్తే మళ్ళీ నేను కాలేజ్ లో ఉన్నాను అబద్ధం చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి 2 గేట్స్ దగ్గర వెయిట్ చేసాం, సాయంత్రం వరకు చూసాం, రాలేదు. ఇక రాకపోయేసరికి మాకు కొంచెం భయం వేసింది, ఏం జరిగిందో అని చెప్పి భయం వేసింది. భయం వేసి మేము వెళ్ళి పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చామన్నారు. ఈవినింగ్ టైంలో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసులు కూడా దీనికి సంబంధించి మేము చేస్తామన్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా సురేంద్ర చేసింది ఏంటంటే, ఆయన తనంతట తన సర్చ్ చేశాడు, గేట్ దగ్గర వెయిట్ చేశాడు. ప్రియోర్ గానే కనుక కంప్లైంట్ ఇచ్చి ఉంటే అమ్మాయి కనిపించడం లేదని, బికాజ్ వాళ్ళకు కొంత అనుమానం ఉంటుంటుంది, ఎందుకంటే లోకేష్ తో పక్కాగా వెళ్ళిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, వాళ్ళకి ప్రీవియస్ కూడా ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళు కొంత ఆలస్యం చేసి ఉంటారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా చెవుతు ఏదైతే మిస్ అయిందని చెప్తున్నామో, ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారంటే అక్కడ దాడి జరగలేదు, ఒకవేళ అక్కడే దాడి జరిగి ఉంటే ఆ ప్రిమిసెస్ మొత్తాన్ని వాళ్ళు సర్చ్ చేశారు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సర్చ్ చేశారు, వాళ్ళకి ఎక్కడ చెవుతూ దొరకలేదు. సో వాళ్ళు ఏం కన్ఫర్మేషన్ వస్తున్నారంటే అక్కడ జరగలేదు ఆ ఇన్సిడెంట్, ఆ అమ్మాయి పైన దాడి జరిగినా, అమ్మాయిని చాలా విచక్షణంగా కొట్టినా అక్కడ జరగలేదు, ఎక్కడో జరిగితే తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కానీ ఎవరు చేసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ నందు, ఏ ఒక్క సీసీటీవీ కెమెరా కూడా దొరకకుండా చేశారు. సీసీటీవీ దొరకని ప్రదేశాల్లో ఆ అమ్మాయి మృతదేహం ఎక్కడుందని డౌట్ ఏంటంటే, సీసీటీవీ కెమెరాకి దొరకలేదా లేకపోతే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని మాయం చేశారా? ఎందుకంటే గండికోట పరిసర ప్రాంతాల్లో కంపల్సరిగా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, అందులోనే లోకేష్ రికార్డ్ అయ్యాడు. కానీ సురేందర్కి సంబంధించిన రికార్డింగ్ ఎందుకు లేదు? మరి అదే గండికోటలోకి ఎంటర్ అయ్యాడు, అక్కడ ఎంత సెర్చ్ చేశాడు, బయటికి వెళ్ళాడు, కానీ లోకేష్ కనిపించిన సీసీ కెమెరాల్లో కానీ లేదా నీకు వేరే కెమెరాస్ లో అయినా సరే సురేంద్ర కనిపించలేదా? కనిపిస్తే మరి ఆ ఫోటేజ్ ఎందుకు బయటికి రాలేదు? సురేంద్ర కూడా అదే అడుగుతున్నాడు. లోకేష్ ది రిలీజ్ చేయడం వల్ల టైం అక్కడ రికార్డ్ అయింది కాబట్టి తను చేయలేదని కన్ఫర్మ్ చేశారు. నా మీద అనుమానాలు వస్తున్నాయి, మరి నా ఫోటోస్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు? అది రిలీజ్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఇదే విషయం పైన మనం లోతుగా కొంత వాళ్ళ పోలీసుల మూవ్మెంట్స్ కానివ్వండి, అక్కడ డే టు డే జరిగే యాక్టివిటీస్ పరిశీలిస్తే అక్కడ డిఐజీ వచ్చినటువంటి కోయ ప్రవీణ్ ఆయన ఏం చెప్పారంటే, ముందు రోజు అక్కడికి ఎస్పీ వచ్చారు అశోక్ కుమార్, మొత్తం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆయన ఏం చెప్పారు, ఎస్ మేము డెఫినెట్ గా ఫైండ్ అవుట్ చేస్తామని. మరుసటి రోజు వచ్చిన కోయ ప్రవీణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ ఆయన కామెంట్ ఏం చేశారు అని అంటే, మాకు ఎవరు చేశారనేది ఒకటి ఎవిడెన్స్ ఉంది, మేము వాళ్ళని త్వరలో ప్రవేశపెడతాం, రేపు ఎస్పీ అశోక్ కుమార్ మీకు మొత్తం వెల్లడిస్తారన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారని చెప్పారు, అందరూ అనుకున్నారు కదా. కానీ మరుసటి రోజు చూస్తే ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయిపోయింది, అసలు అంతా లేకుండా పోయింది. అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండి లేదని చెప్తున్నారా? అసలు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదా? ఒకసారి మనం పబ్లిక్ అంటే మీరు కామెంట్ చేయండి, అసలు ఏం జరిగింది మొత్తం సంఘటనలకు సంబంధించి మీకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నాం. 8:32 ఆ 12 o'clock 1 o'clock వరకు ఆ అమ్మాయి చివరిగా సీసీటీవీ దృశ్యాల్లో ఒంటరిగా బ్యాగ్ వేసుకొని ప్రయాణించేంత వరకు చెప్పాం కదా. సురేంద్ర వచ్చి చూశాడు, ఇందాక నన్ను చెప్పినట్టు 45 minutes అక్కడ వెతికాడు, కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ దగ్గరకు వాళ్ళు నిల్చున్నారు. ఈవినింగ్ కంప్లైంట్ ఫైల్ అని మరుసటి రోజు ఆ అమ్మాయి విగత జీవిగా తన ఒంటి పైన ఎటువంటి వస్త్రాలు లేకుండా అర్ధనగ్నంగా అక్కడ ఉండిపోయి ఒంటిపైన మొదటి రోజు ఇంట్రెస్టింగ్ అన్నది. ఇక్కడ కూడా మరి పోలీసులు ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు, కానీ ముందు గాయాలు లేవన్నారు, అవును అత్యాచారం అనుకున్నారు, అత్యాచారం కాదన్నారు, గాయాలు లేవన్నారు. కానీ మరుసటి రోజుగా మీడియా ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఒంటిపైన గాయాలున్నాయి, చాలా బలంగా కొట్టడం మూలంగానే లివర్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఎంత బలంగా కొట్టుండి లివర్ డ్యామేజ్ అయిపోయింది. ఇంట్రెస్టింగ్ నందు, ఒక చిన్న సంఘటన జరిగిందంటేనే ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి ప్రతిది ఫింగర్ ప్రింట్స్ చూస్తారు, అంతా పరిశీలిస్తారు కదా. ఆ సంఘటన స్థలంలో అంత బలంగా అమ్మాయిని కొట్టారంటే ఎవరన్నా దొంగలైతే అంతలా కొట్టాల్సిన అవసరం లేదు, బికాస్ చెవులు ఒకటి తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు నిజంగా దొంగతనం చేయాలంటే ఆమె దగ్గర బంగారం మొత్తం తీసుకెళ్లాల్సింది. ఇక్కడ దొంగల పని అయితే కాదనేది ఒక అనుమానం. ఒకవేళ నిజంగా తెలిసిన పర్సన్స్ అయితే మరీ అంత విచక్షణ అయితే కొట్టేటువంటి అవసరం ఒకవేళ సురేంద్ర పైన మనం పోలీసులు వ్యక్తం చేసిన ఒక అన్నకి ఎంతలా దాడి చేసి హతమార్చే అవకాశం ఉంటుందా? బికాజ్ ఆయన చాలా ఓపెన్ చిట్ తో చెప్తున్నారు, నేను కాదు. ఆర్టీతో కూడా మీరు కూడా మాట్లాడారు, నేను కాదు అంటున్నాడు ఆయన. అదే ఒక చెల్లిని అలాంటి పరిస్థితుల్లో చూసే దౌర్భాగ్యం ఎవరికి రాకూడదు. అది తలుచుకుంటేనే నాకు గుండె తరుక్కుపోతుంది, నేను మాట్లాడలేకపోతున్నాను. ఆ సంఘటన గుర్తొస్తే ఆ బాధను నేను భరించలేకపోతున్నాను అని చెప్పి నేను నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాధపడ్డాను. సో అంటే ఒక కేసు విచారణ జరిగేటప్పుడు మనం దేన్ని నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు, ప్రతిదీ అనుమానించాల్సిందే ఖచ్చితంగా, డౌట్ లేదు. అండ్ మరొక ముఖ్యమైన విషయం, ఇంతకుముందు మనం సీసీ కెమెరా ఫోటేజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా లోకేష్ కి అయితే ఒక రకంగా పోలీసులు చెప్తున్న ప్రకారంగా తీసుకెళ్లాడు, ఈజ్ బాయ్ ఫ్రెండ్ తీసుకెళ్లాడు,
తర్వాత అమ్మాయిని అక్కడ వదిలేసి వచ్చాడు, గతంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది, అంతా ఓకే. కానీ ఆయన అత్యాచారం చేయలేదు, దాడి చేయలేదు అని మాత్రం పోలీసు అయితే క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఉంది, కన్ఫర్మ్ చేసేసారు. లోకేష్ కి క్లీన్ చిట్ ఇచ్చేసినట్టుగా ఉంది. ఇక సురేంద్ర పైన మనం ద సేమ్ టైం ఇందాక మీరు మాట్లాడుతూ ఇంకో కొత్త పేరు తెర మీదకి వచ్చింది. ఐ డూ వాంట్ మెన్షన్ హియర్ నేమ్ టు. కొండయ్య అనే పేరు మెన్షన్ చేయడం జరిగింది. కొండయ్య అనే వ్యక్తి ఆ పరిసర ప్రాంతాలు అక్కడక్కడే కలియ తిరుగుతూ సిగ్నలింగ్ కి ట్రేస్ అయ్యాడంట, టెలిఫోన్ కమ్యూనికేషన్స్ ద్వారా ఆయన ట్రేస్ చేశారట. ఆయనతో పాటుగా మరో ముగ్గురు కూడా ఉన్నారు. ఆ ముగ్గురు కూడా అక్కడే తిరుగుతున్నట్టుగా ఉంది. కానీ మన రిపోర్టర్ అక్కడికి వెళ్ళి సంఘటన స్థలం పరిశీలించిన పోలీసులు అడిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఇంట్రెస్టింగ్ గా ఆ టవర్ కూడా పనిచేయట్లేదంట, సిగ్నలింగ్ మిస్ అవుతున్నాయంట. సో టెలికమ్యూనికేషన్ ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఏది సురేంద్రకి సంబంధించినప్పుడు ఫోటేజ్ అడిగితే మాత్రం కెమెరాలు పనిచేయట్లేదో లేవని చెప్తున్నారు. ఓకే, సిగ్నల్ టవర్ కి సంబంధించి ఆయన ఆ పరిధిలో ఉన్నాడు అని చెప్పేసి తెలిసింది. కానీ అక్కడ మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఎవిడెన్స్ కి సంబంధించి ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం లేదు అవేం టవర్ లేదనో టవర్ పనిచేయడం లేదనో సమాధానం ఒకటి వస్తుంది. వాటితో పాటు ఇప్పుడు మనకు క్లియర్ గా అర్థం అవుతుంది మనోజ్, ఒకటి లోకేష్ కి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, ఆ యువతికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్, అది బయట ఎక్కడ లేదు, పోలీసులు ఇవ్వడం లేదు. బట్ పోలీసు చెప్తున్న ప్రెస్ మీట్ లో వాళ్ళ మాటలో మాత్రం కానీ అదే పరిసరాల్లో తిరిగిన సురేంద్ర మాత్రం రికార్డ్ అవ్వలేదు అని చెప్పేసి ఇప్పటికి అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అట్ ది సేమ్ టైం సీసీటీవీ కెమెరాలు బయటకు విడుదల చేయలేదు. లోకేష్ అడుగుతున్నారు, నేను తిరిగాను అక్కడ, ఇప్పుడు అతను ఉన్న ప్లేస్ లో నేను అతను అక్కడ ఉన్నాడు, అతను రికార్డ్ అయింది, రిలీజ్ చేశారు. సురేంద్ర నిన్ను అడిగాడు, నాకు సంబంధించింది ఎందుకు రిలీజ్ చేయలేదని అడుగుతున్నాడు అతను. కాలర్స్ కూడా మనతో మాట్లాడతారట. రైట్, ఒక్కసారి కాలర్స్ మీరు కూడా మీ రెస్పాన్స్ చేయండి. అట్ ది సేమ్ టైం మీరు డిఐజీ మాట్లాడినటువంటి బయట ఒకసారి మనం మాట్లాడారు విని దెన్ విల్ గో త్రూ కాల్స్. ఒకసారి ప్లీజ్. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్ గా మనకి నిన్నటి ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన ఆ పీరియడ్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచివేసి ఉండటం అన్నీ చూసాం, చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్ గా మనకి నిన్నటి ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన ఆ పీరియడ్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచివేసి ఉండటం అన్నీ చూసాం, చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ రైట్. ఆర్టీవీ నిర్వహిస్తున్నటువంటి పోల్లో ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. అసలు యువతిని ఎవరు హత్య చేసి ఉంటారు అనే ప్రశ్న అడిగినప్పుడు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియుడు లోకేష్ హత్య చేశాడు అని 17% మంది కామెంట్ చేస్తే అన్న సురేంద్ర చేశాడు అని చెప్పి 41% మంది అంటున్నారు. లేదు మూడో వ్యక్తి అని చెప్పి 42% అంటున్నారు. అంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలకి మనం చెప్తున్నటువంటి సమాచారం కానీ వాళ్ళు చూసినటువంటి సమాచారం ఆధారంగా
ప్రజలు మనకంటే బెటర్గా అర్థం చేసుకోగలుగుతున్నారు చాలా విషయాల్ని. సో వాళ్ళ ఒపీనియన్ చూస్తున్నాం. ప్రియుడు లోకేష్ చేశాడు అని 17% మంది అంటుంటే అన్న సురేంద్ర 40% మంది చెప్తున్నారు. మూడో వ్యక్తి అంటూ 43% మంది చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఒకటి మనోజ్, వీ షుడ్ కన్వే దిస్. మేము ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, ఇక్కడ ఎక్కడో కూడా జరుగుతున్నటువంటి విచారణ మీద వీఆర్ నాట్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్, జరుగుతున్న విచారణని ఎక్కడ డిస్టర్బ్ చేయడం కానీ, జరుగుతున్న విచారణ మీద ఎక్కడ మేము అనుమానాలు లేవనెత్తడం కానీ మా ఉద్దేశం కాదు. ఇప్పుడు ఈ పోల్ పర్సంటేజ్ని మేము ఇవి చేయడానికి కూడా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి, ప్రజలకు వస్తున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి మీడియాగా మేము మా బాధ్యత మేము ఇక్కడ ఒకటే ఇంట్రెస్టింగ్ విచారణ జరిగేది జరగనిద్దాం. ఆర్టీవీ కూడా ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకొని ఈ విషయాన్ని పదే పదే లేవనెత్తుతోంది. ఇక్కడ మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. అందుకు ఇక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదు, ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు. వీళ్ళు ఇక్కడ నిందితులని చెప్పడం లేదు, అట్లా అని చెప్పి వీళ్ళు వాళ్ళు అక్కడ అక్యూజ్డ్ కాదు, వాళ్ళ క్లీన్ చిట్ అని మనం చెప్పడం లేదు. ఒకే ఒక అంశం, ఇక్కడ జూన్ 14న ఈ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది అంటే 15వ ఈరోజు డేట్ ఎంత, ఆల్మోస్ట్ ఈ రోజు డేట్ వచ్చేసి 18th, అంటే ఆల్మోస్ట్ 5 రోజులు కావస్తోంది. 5 రోజులైనా ఇంకా ఈ కేసు మిస్టరీ వీడలేదు. సురేంద్ర అంటున్నారు, లోకేష్ అంటున్నారు, మూడో పర్సన్ తెర మీదకి వస్తున్నారు. అంటే ఏమి జరుగుతుందన్న విషయం పైన మీకు చెప్తున్నాము. ఇక్కడ జరిగేటువంటి సంఘటనని టైం టు టైం ఏం జరిగిందని మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తే మీరు కామెంట్ చేస్తున్నారు. ఒకసారి కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక్కడ లక్ష్మీ దివ్య అంట తను కామెంట్ చేశారు, లోకేష్ వాళ్ళ మామ చేసి ఉంటాడు అనేది కామెంట్ వస్తుంది. వాళ్ళు ఎవరు తెలియదు మనకి, బట్ బికాస్ తను కామెంట్ చేస్తారు, మరి తనకి ఎటువంటి అవగాహన ఉందో. అట్ ది సేమ్ టైం మరొక కామెంట్, విజయ్ భాస్కర్ అనే వ్యక్తి అన్నీ తెలిసి అందరూ నటిస్తున్నారు అని చెప్పి కామెంట్ చేస్తారు. జరుగుతున్నటువంటి పరిణామాలు లేదంటే వస్తున్నటువంటి డౌట్స్ విషయంలో చాలా మందికి నమ్మకం ఉండట్లేదు కొన్ని విషయాలు చూస్తుంటే. అంటే విచారణ జరుగుతున్న తీరైనా లేదంటే ఇప్పుడు నిన్న సురేంద్ర వ్యక్తి పోలీసులు కూడా ఫస్ట్ ఒక మాట తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ సహజమే. కట్టుబాడి శ్రీరంగ అంట ఆయన ఏం చెప్పారంటే, పోలీసు వాళ్ళు నాటకాలు చేస్తున్నారు, వాళ్ళకు తెలుసు ఇది ఎవరు చేశారని. ఇది పోలీసులు చెప్పిన మాటే, డిఐజీ చెప్పిన మాట. డిఐజీ ఏమన్నారు, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మేము అన్నిటిని ఫైండ్ అవుట్ చేశాము, రేపు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తారు ఎస్పీ అశోక్ కుమార్ అని చెప్పి డిఐజీ ప్రవీణ్ చెప్పిన మాట. కానీ అది నెరవేరలేదు, ప్రెస్ మీట్ అనౌన్స్ చేయలేదు, ప్రెస్ మీట్ లో అక్కడ ఏం జరిగి ఉంటుందని వివరించలేకపోయారు. అందుకే పోలీసుల పైన కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ కామెంట్స్ రూపంలో వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఇక్కడ ఖాదర్ వల్లి గుండ్లూరు ఆయన ఏం కామెంట్ చేస్తారు, ఎవరికైనా శిక్ష పడాల్సిందే, తప్పు చేస్తేనే కన్ఫర్మ్ చేసుకొని శిక్ష విధించాలి. ఎస్ అదే అంటున్నాం, ఇక్కడ తప్పు ఎవరు చేశారనే దానిపైనే అనుమానం. ఒకసారి మీరు కూడా వినండి. మరొకరి కూడా బ్రదర్ అండ్ మదర్ ఓన్లీ డిడ్ అని చెప్పి మరొక కామెంట్ పార్వతి గుజారి కామెంట్ చేశారు. బ్రదర్ అండ్ మదర్ అంటే ఇక్కడ ఆ బారిత్రాలి యొక్క బ్రదర్ అండ్ మదర్ ఇద్దరు కలిసే ఈ రకంగా చేసి ఉంటారనేది ఇంకో కామెంట్. సో నాకు డౌట్ లవర్ అనుకుంటా అని చెప్పి శరత్ అంటున్నారు. సో మహబూబ్ షరీఫ్ ఏమో అన్న 3% ఉన్నాడు, మూడో వ్యక్తి ఉన్నాడంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. సో తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెడతామన్నారు, ఇంతవరకు ఎందుకు పెట్టలేదని జనతండ్యాల. ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెడతాను పెట్టకపోవడం వల్ల కూడా పోలీసుల పైన కూడా కొంత కీలకమైనటువంటి ప్రశ్న. ఒక్కసారి నందు కన్ఫర్మ్ చేశారు పోలీసులు, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, వి హావ్ ఏ క్లారిటీ అని చెప్పారు. రేపు మీకు ఇచ్చేస్తాం డీటెయిల్స్ అని అంత కాన్ఫిడెంట్ గా చెప్పి మళ్ళీ అందరం వెయిట్ చేసాం ప్రెస్ మీట్ పెడతారేమో ఎవరు చేశారో చూద్దామని. కానీ ఏమీ సమాధానం లేదు. కనీసం పోలీసులు చెప్పలేదు మేము ఇంకా విచారణ చేయాల్సింది ఉంది అని చెప్పలేదు, లేదని చెప్పలేదు, ఏమీ తర్వాత అప్డేట్ లేదు. వి హావ్ బీన్ వెయిటింగ్. ఒక్కసారి విచారణ వాళ్ళు చేయాలి. ఒక్కసారి మనం నిజంగానే పీసీఆర్ గారు అవైలబుల్ గా ఉంటే. సో మొదటి రోజు ఈ ఘటన జరిగిన తర్వాత అటు ఆ అమ్మాయి తండ్రి ఏం మాట్లాడాడు, లోకేష్ తల్లి ఏం మాట్లాడింది, సురేంద్ర ఏం మాట్లాడు, మూడు ఒకసారి చూద్దాం ప్లీజ్. ఇప్పుడు మాట్లాడుతోంది లోకేష్ తల్లి. లోకేష్ తల్లి. ఇక్కడ మనం చూస్తున్నాం ఫాదర్ మాట్లాడుతున్నారు. ఆ ఫాదర్ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం ప్లీజ్. ఫాదర్ వీడియో ప్లే చేయండి ఒకసారి. ఆడియో ప్లీజ్. వాళ్ళమ్మ డాక్రా మీటింగ్ అని నిన్ననే అది చెప్తే భార్య అన్న కొడుకు సురేంద్ర అన్న కొడుకు. సో ఇద్దరు కలిసి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళు వెతకడం మొదలు పెట్టారు. అంతకంటే ముందు లోకేష్ బంధువులకు కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. సురేంద్ర ఫోన్ చేసి మందలించాడట, ఏంటి మీ అబ్బాయి తీసుకెళ్ళాడంటే అక్కడ సురేంద్ర చెప్తున్న మాటలు ఏంటి, ఆ లోకేష్ వాళ్ళ పేరెంట్స్ బంధువులు ఎవరైనా కూడా మీ అమ్మాయి రాందే మా అబ్బాయి తీసుకెళ్లాడా, మీ అమ్మాయి వచ్చింది కాబట్టి తీసుకెళ్ళాడంటే వాళ్ళు కూడా కొంత అసమర్థంగా సమాధానం. నిన్న నేను సురేంద్రతో మాట్లాడినప్పుడు సురేంద్ర ఏం చెప్తున్నాడంటే, దీనికి అంటే ఇంతకుముందు గొడవ జరిగింది ఈ విషయంలో, వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడడం, వాళ్ళు బయట తిరగడం ఇవన్నీ చూసి గొడవ జరిగింది. ఈ సురేంద్ర ఒకసారి వాళ్ళ గొడవ పడ్డారని కూడా చెప్తున్నారు, వాళ్ళ మదర్ కూడా చెప్పారు, అమ్మాయి వాళ్ళ మదర్. సో సురేంద్ర వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాట, లోకేష్ పేరెంట్స్ తో వాళ్ళతో మాట్లాడాడు, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, అది పద్ధతి కాదు, మీకు అక్కో చెల్లో ఉండి ఇలా తిరిగితే మీరు ఒప్పుకుంటారా, అలా పద్ధతి కాదు అని చెప్పి మాట్లాడితే
సురేంద్ర చెప్పింది ఏంటంటే లోకేష్ వాళ్ళ పేరెంట్స్ మాకు సంబంధం లేదు, అతనికి మాకు మా కొడుక్కి మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి మాట్లాడాడట. సురేంద్రని అడిగాను అసలు ఏంటి, ఎందుకు మీరు అంత నెగిటివ్ గా ఉన్నారు ఆ విషయంలో, ఎందుకు గొడవలు జరుగుతున్నాయంటే సురేంద్ర చెప్పేది ఏంటంటే లోకేష్ కి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, డ్రింక్ చేస్తాడు, స్మోక్ చేస్తాడు, గంజా ఇలాంటివి ఏమైనా దొరికితే అవి చేస్తాడు, లేని అలవాట్లు అంటూ లేవు. అంటే లోకేష్ ని వాళ్ళ తల్లిదండ్రులు వదిలేశారు. సురేంద్ర చెప్తున్న దాని ప్రకారం లోకేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారట ఆ మాట, మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అలా అన్నారు అని నేను అడిగాను. కొడుకు ఎవరైనా చేస్తే అలా ఎందుకు అంటారు, మరి వాళ్ళు మందలించాలి కదా, ఎందుకు అలా అన్నారంటే వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయిని వదిలేశారు, ఆ అబ్బాయికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అంతా చాలా మాస్ గా అంతా తిరుగుతూ ఇష్టారీతిన బాధ్యత లేకుండా ఉంటాడు, అందుకని వాళ్ళు అలా చేశారు. సో నా అనుమానం ఆ మెంటాలిటీ ఉంది కాబట్టి మేము భయపడ్డాం. మా పాపను కూడా మా చెల్లిని బెదిరించేవాడు, చేయి కోసుకుంటాను అది ఇది అని బెదిరిస్తే తను భయపడి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అలా వెళ్ళేది, నిజంగా ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి వెళ్ళేది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి వర్షం. లోకేష్ మదర్ కూడా ఇందాక మనం మాట్లాడింది వింటే మేము కూడా మందలించాము, తెలియని వయసులో ఇలా చేస్తున్నావు, ఇది తప్పు బేటా అని చెప్పాము. సరే ఆ అమ్మాయి తీసుకెళ్ళిన మాట వాస్తవం, మా అబ్బాయి తీసుకెళ్ళినట్టు కనబడుతుంది కాబట్టి మాట వాస్తవం, కానీ అలా చేయడు, అలా చేసేవాడు కాదని కూడా ఆ తల్లి చెప్తుంది. అఫ్ కోర్స్ ఎవరైనా కూడా తల్లి చెప్పక తప్పదు, కానీ పోలీసు కూడా ఏం చెప్తున్నారంటే ఆ అబ్బాయి తీసుకెళ్ళిన మాట వాస్తవము, అక్కడ స్పెండ్ చేసి ఉండొచ్చు, ఒంటరిగా వచ్చి ఉండొచ్చు, కానీ అక్కడ అత్యాచారం జరగలేదు, ఫస్ట్ పాయింట్. తర్వాత లోకేష్ ఈ రకంగా చేసి ఉండడం అనేది సెకండ్ పాయింట్, బికాస్ 12 o'clock జరిగిందంటే 10:40 అక్కడ నుంచి వదిలేసి వచ్చేసాడు కాబట్టి. సో ఇప్పుడు పబ్లిక్ మనం అడుగుతుంటే పబ్లిక్ ఏం కామెంట్ చేస్తున్నారంటే ఫస్ట్ కరెక్ట్ సురేందర్ అండ్ హర్ మదర్ చేసి ఉండాలి, సురేందర్ అండ్ ఆ అమ్మాయి వాళ్ళ తల్లి చేసి ఉండాలనేది పార్వతి గుజ్జారి చెప్తున్నమాట. సో తర్వాత నిరియానూర్ నాగేంద్ర ఆయన ఏం చెప్తున్నారంటే ఇది గంజాయి బ్యాచ్ పని అని చెప్తున్నారు. గంజాయి బ్యాచ్ నిజంగానే ఆ ఆలయం చుట్టూ గండికోట పరిసర ప్రాంతాల్లో అల్లరి మూకలు గంజాయి బ్యాచ్ ఉందనేది పోలీసులు కూడా చెప్తున్నారు. ఫస్ట్ అనుమానం వ్యక్తం చేశారు వాళ్ళపైన కూడా. జరిగినటువంటి విధానం చూసినా సరే అంటే సహజంగా మామూలుగా సరే ఒకసారి లోకేష్ విషయంలో పోలీసులు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు, సురేంద్ర నేను అన్నని నా చెల్లిని నేను అంత దారుణంగా అలా ఎలా వ్యవహరిస్తాను, అసలు చూసినందుకే నాకు ఇంత బాధేస్తుంది, నా వల్ల కాదంటున్నారు. యువతి తల్లి కూడా అదే చెప్తుంది, సొంత అన్న ఎవరన్నా అలా చేస్తారా అనేది చెప్తున్నారు. రెండోది ఆ టైం ల్యాబ్స్ కూడా మనం ఇప్పటికైతే మనకు సరిపోవడం లేదు. అరౌండ్ 45 minutes అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ సురేంద్ర అనే కాలేజ్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేశాడు, సురేంద్ర అనే కంప్లైంట్ చేశాడు, సురేంద్ర అనే పోలీసులతో కలిసి సెర్చ్ చేస్తున్న సమయంలో పైనుంచి యువతి కింద కనపడింది పొదల్లో, ఇవన్నీ. సో హీఈస్ మూవింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు సురేంద్ర, తప్పించుకొని వెళ్ళలేదు. వీఆర్ నాట్ కన్ఫర్మింగ్ ఎనీథింగ్, బట్ చూస్తుంటే థర్డ్ పర్సన్ కొండయ్య పైన కూడా అనుమానం వ్యక్తమవుతుంది కాబట్టి ఇంతవరకు అదుపులోకి తీసుకున్నారా లేదా, అది కూడా ఎలా అంటే అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆయన యొక్క సిగ్నల్ మూవ్మెంట్స్, ఫోన్ టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ ద్వారా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాటు ఈ గంజాయి బ్యాచ్ అనేది ఉంది, ఎవరైనా సరే చాలా మంది ఇలాంటి ఒక కొంచెం పెద్ద పెద్ద ఇప్పుడు గోల్కొండ దగ్గర మనం సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా, చాలా మంది ఇష్టరీతిని వ్యవహరిస్తూ తాగి బాటిల్స్ పడేయటం చాలా జరుగుతుంది. అసాంఘిక కార్యకలాపాలు ఇలాంటి ప్లేసుల దగ్గరలో జరగడం సహజం. సో అలాంటి ఎవరైనా గ్రూప్ ఉండి ఆ టైంలో ఆ యువతి కనిపించడం వల్ల ఏమన్నా దాడి చేశారా అనేది ఏమో అదొక అంటే డౌట్ మొదటి నుంచి ఉంది. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అన్నప్పుడు అది మీరు చెప్పినట్లు అక్కడ ఆ ఏరియా అతనా లేదంటే బయట వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, వీళ్ళిద్దరూ కాకపోతే దీనికి పాసిబిలిటీ ఎక్కువ ఉందనేది ఒక. ఇదే రకంగా మనం కొంత లోతుగా విశ్లేషించుకుంటూ వెళ్ళిన కొద్ది నందు థర్డ్ పర్సన్ ఉన్నాడు ఎవరో ఒకరు. సో మీరు అంటే ఆకతాయి ఆ చిల్లర మూకలే ఆ రకంగా చేసి ఉంటారనడానికి కొంత అనుమానం కలుగుతోంది కాబట్టి చూద్దాం మరి ఎటువంటి ఫైండ్ అవుట్స్ తో కొన్ని కామెంట్స్ చూద్దాం ఇక్కడ మళ్ళీ మనం. సో నరహరి హరి ఏమంటారంటే కన్ఫర్మ్ సురేంద్ర అంటున్నారు, శక్తి గంజాయి బ్యాచ్ అంటున్నారు, తర్వాత నరహరి హరి అని ఏమన్నా ఐ థింక్ క్షణికావేశంలో సురేంద్ర చేశాడు, సాక్ష్యాలు తారుమారు చేయడానికి తనని వివస్త్రను చేశారట. తర్వాత కడిమే శ్రీకాంత్ వాళ్ళ అన్నకి కొంచెం కూడా బాధ లేదు అనే మాటలు తను మాట్లాడుతున్నారు. సో అమ్మకి అండ్ అన్నకి కొంచెం కూడా బాధ లేదు అనేటువంటి అభిప్రాయం అక్కడ వ్యక్తం చేస్తున్నారు. కానీ నిజంగానే ఒక రకంగా మనం ఆ బాధితురాలు ఆ అమ్మాయి తల్లి చెప్పే మాటలున్నా కూడా ఎంత దుర్మార్గుడైనా ఎంతలా కొంత మనం ఏం చెప్పాలి పరువు హత్య అనే రకం కూడా అనుమానం అవుతోంది కాబట్టి అంతలా ఉన్నా కూడా ఒక చెల్లిని అంత వివస్త్రంగా చేయదు, ఏ తల్లి ఒప్పుకోదు, అది ఈ అన్న కూడా ఒప్పుకోరు. అంత వివస్త్రంగా చేసి దారుణంగా ఇంత హతమార్చాల్సిన అవసరం ఎవరికి ఉండదు ఖచ్చితంగా. సో వాళ్ళ ఫ్యామిలీకి తెలుసని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు, సురేంద్ర 10 కి వచ్చి 10:20కి వెళ్ళిపోయాడు అని పోలీసులే అంటున్నారు కదా. సో పోలీసులు 45 minutes అన్నారు కదా, 45 minutes అన్నారు, 20 minutes కాదు, అరౌండ్ 45 minutes అన్నారు. 10 కి వచ్చి 10:20కి అనేది కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో అది కాదు అనుకుంటా బహుశా. అట్ ది సేమ్ టైం గంజాయి బ్యాచ్ ఉంటే మరీ రేప్ చేయడం మర్చిపోయారా, లేదు లేదు ఇది పక్కా ఫ్యామిలీనే, ఎందుకంటే తల్లిదండ్రులు ఇంత బాధ కూడా కనిపిస్తలేదు. గంజా నిజంగా వాళ్ళ కామెంట్ కూడా మనం పరిగణలు తీసుకుంటే ఒకవేళ ఆ అమ్మాయి రెసిస్ట్ చేసినప్పుడు సహజంగా గొడవలో అమ్మాయి ఏదైనా జరగడం
అప్పుడు ఇంకా వాళ్ళు వదిలేసి పారిపోవడం. వి కాంట్ ప్రిడిక్ట్ ద పాసిబిలిటీస్. అంటే ఉన్న వాటిని అంటే మనం అంచనా వేయి ఇలా జరుగుండొచ్చు అనేది ఒక అనుమానించగలమే తప్పితే చెప్పలేము. సో ఓకే, అక్కడ స్పాట్ లో కూడా జరిగింది కాదనేది చెవు ద్వారా అర్థమవుతుంది. అదే అక్కడ స్పాట్ లో జరిగింది కూడా కాదు అనేది పోలీసులు ఎలా నిర్ధారిస్తున్నారు అంటే తన చెవుకి ఒకే చెవుకమ్మ ఉంది, ఇంకో చెవుకమ్మ చెవుకే కనిపిస్తోంది. సో ఒకటి ఎక్కడ మిస్ అయిందని ఆ సంఘటన స్థలాన్ని మొత్తాన్ని పరిశీలించినప్పుడు అక్కడ చెవుకమ్మ కనిపించలేదు. సో దీన్ని బట్టి ఏమంటారంటే అక్కడ జరిగింది కాదు, ఇంకో చోట జరిగింది, ఇక్కడ తీసుకొచ్చి పడేశారనేది కూడా కొంత అనుమానం. మరొక దారుణమైన కామెంట్, దీనివల్ల వాళ్ళ అమ్మ కట్నం మిగిలిందని సంతోషంగా ఉంది అని మాట్లాడుతున్నారు. కామెంట్ చేస్తున్నారు. అలాంటి కామెంట్స్ చేయకపోవడం మంచిది. పాపం వాళ్ళు బాధలో ఉంటారు. కన్న కూతురు ఇదైపోయినప్పుడు ఇన్ని రోజులు 4-5 రోజులు గడిచిపోయింది కాబట్టి ఇంకా కనపడ్డ ప్రతిసారి ఏడుస్తూనే కనిపించాల్సిన అవసరం లేదు. దయచేసి వాళ్ళ బాధను అలా తక్కువ అంచనా వేయడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ చేయొద్దు. ప్రేక్షకులకి చిన్న రిక్వెస్ట్. ఇది రిక్వెస్ట్ అండి, మీరు పూర్తిగా దానిలో మనం ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. మీరు దాంట్లో పరకాయ ప్రవేశం చేసి మీరు వాళ్ళని ఒకరి కించపరిచే విధంగా ఎవరిని కూడా కించపరిచే విధంగా మనం ఏది కన్ఫర్మ్ చేయడం లేదు. వి ఆర్ నాట్ కన్ఫర్మింగ్ ఎనీథింగ్. ఇక్కడ ఇంకో కామెంట్ కూడా వచ్చింది, లేదంటే ఇలాగే జరిగింది అనే విషయాల్లో మేము ఎక్కడ కన్ఫర్మ్ చేయడం లేదు. జస్ట్ వి ఆర్ ట్రైయింగ్ టు అనలైజ్ థింగ్స్ అంతే. ఇక్కడ పోలీసుల గురించి కూడా కామెంట్ వచ్చింది. జన తండ్యాల డిఐజీ గారు సంఘటన స్థలాన్ని పరిశీలించి తర్వాత ఇక్కడ మాకు కీలక ఆధారాలు అనేవి దొరికాయి, మీకు సాయంత్రంలోగా మా ఎస్పీ గారు డిఎస్పీ గారు వివరాలు వెల్లడిస్తారు. ఇంతవరకు ఆధారాలు ఎక్కడ? పోలీసుల పాయింట్ కూడా మనం క్వశ్చన్ చేయాల్సిందే. మీరే చెప్పారు స్వయంగా, ఆయన ఒక సామాన్య అధికారిగా డిఐజీ స్థాయి అధికారి అక్కడికి వచ్చి ఆయనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఈ రకంగా వివరాలు వెల్లడిస్తామని చెప్పిన తర్వాత ఎందుకు కండక్ట్ చేయకుండా పోయింది? అసలు మీ దగ్గర వివరాలు దొరికాయా లేదా? లేదంటే ప్రియార్ గానే ఏదో దీన్ని కొంత పెద్దగా మీడియా ట్రయల్స్ అవుతున్నాయి, మమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉందని చెప్పి తప్పించుకోవడం కోసమే మాట్లాడారా? సో పోలీసు తీరు కూడా ఏకంగా సామాన్య ప్రజలు క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక్కడ ఈ రోజైనా పోలీసులు ప్రెస్ మీట్ పెడతారంటే మనం చూడాలి. పోలీసు ఇప్పుడు రీసెంట్ గా పోలీస్ యాక్టివిటీ ఏముంది? ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు రీసెంట్ గా? అంటే రీసెంట్ గా ఇప్పుడు మళ్ళీ మొన్న ఆ రోజు మాట్లాడిన తర్వాత పోలీసులు ఎక్కడ లేదు. నిన్న విచారించారు సురేంద్రాన్ని, వాళ్ళ మదర్ ని విచారించారు. మళ్ళీ డీటెయిల్స్ అయితే బయటకి ఏం చెప్పట్లేదు ఇప్పటి వరకు. ఆ రోజు కన్ఫర్మ్ గా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, రేపు చెప్తామని చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ పోలీసులు ఎక్కడ కూడా అడ్రస్ చేయలేదు ఈ విషయానికి సంబంధించి. రెండోది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం, వేరే దగ్గర ఎక్కడో ఒక ఘటన జరిగిన తర్వాత అంటే అమ్మాయిని అలా ప్రాణాలు తీసిన తర్వాత తీసుకొచ్చి కింద అరౌండ్ 25 feet 30 feet హైట్ నుంచి కింద పొదల్లో అమ్మాయి కనిపించింది. అక్కడే జరిగి ఉంటే కనుక అంత లోపలికి వెళ్ళిపోయి ఆ సంఘటన చేయాల్సిన అవసరం చేసేది ఉండదు. పడేసే అవకాశం ఎక్కువగా అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎక్కడైతే ఆ అమ్మాయి మృతదేహం కనిపించిందో అక్కడ జరగలేదనడానికి ఇంకోటి, ఒకవేళ నిజంగా అక్కడ జరిగితే ఆ పెనుగులాట్లో తనకి సంబంధించిన ఆధారాలు ఫోరెన్సిక్ తనకి సంబంధించిన విషయాలు అయినా కానీ, లేదంటే ఎవరైతే ఒక 2-3 ఎవరో సెకండ్ పర్సన్ ఎవరుంటే వాళ్ళకి సంబంధించిన ఫుట్ ప్రింట్స్ దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ వస్తే ఆ స్మెల్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఏదో ఒక చిన్న ఆధారాలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. సో అక్కడ ఏవి కూడా అలాంటి ఒక ఎవిడెన్సెస్ ఏమీ దొరకలేదు అంటున్నారు. సో ఖచ్చితంగా వేరే దగ్గర నుంచి చూసుంటారు. ఇదిగో ఘటన ఎక్కడైతే జరిగిందో ఆ యువతి మృతదేహం ఎక్కడ లభ్యమైందో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలో ఈ పొదల్లోనే ఆ యువతి వివస్త్రగా శరీరం మీద దారుణమైనటువంటి గాయాలతో, ఎంత దారుణమైన గాయాలంటే లోపల కిడ్నీలు లివర్ కూడా దెబ్బతినేంత బలమైనటువంటి గాయాలు. ఖచ్చితంగా వి మస్ట్ టాక్ అబౌట్ దిస్ మనోజ్. మనం ఇప్పుడు వి బోత్ ఆర్ స్పోర్ట్స్ మెన్. జనరల్గా బాక్సింగ్లోనో కరాటే లాంటి వాటిల్లో అక్కడ బలమైన పంచెస్ కొడితే చాలా మంది స్పోర్ట్స్ మెన్స్కి లోపల లివర్ దెబ్బతింటుంది, పడిపోతూ ఉంటారు. సాధారణమైన వ్యక్తులు కొట్టుకున్నప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ ఎ సెన్సిటివ్ పార్ట్ అంత ఈజీగా ఇంటర్నల్గా డ్యామేజ్ అయ్యేది ఉండదు, ఏదైనా వెపన్స్ వాడితే తప్పితే. కానీ ఆ యువతి లోపల భాగాలు లివర్ కిడ్నీ కూడా దెబ్బతినే అంత బలంగా దెబ్బలు తగిలినాయంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా కసిగా కొట్టుండొచ్చు అనే ఒక అనుమానం ఇక్కడ వ్యక్తమవుతుంది. అంటే ఇంటెన్షనల్గా ఆ యువతిని మర్డర్ చేయాలన్న ఉద్దేశంతో చేశారా, లేకపోతే ఏదైనా వెపన్ యూజ్ చేశారా? వెపన్ యూజ్ చేశారా చెప్తుంది ఏంటంటే డైరెక్ట్ గా అక్కడ సంఘటన జరిగిన తర్వాత అమ్మాయికి సంబంధించి పోస్ట్ మార్టం చేస్తే లివర్ పాడైపోయిందట. అంటే బయటికి చూడడానికి అంత పెద్దగా గాయాలు కొన్ని చోట్ల రక్కినట్టుగా గీకినట్టుగా ఉన్నప్పటికీ లివర్ లోపల డ్యామేజ్ అయిపోయేంతలా కొట్టారంటే డెఫినెట్ గా వెపన్స్ యూజ్ చేసి ఉంటారు. బలమైన వెపన్ అయినా యూజ్ చేయాలి, లేదు మామూలుగా కొట్టినా అంత లోపలికి కొట్టారంటే ఖచ్చితంగా చాలా బలంగా, అంటే ఏదో కసితో కొట్టినట్టు అనిపిస్తుంది. సో ఏదైనా జరుగుండొచ్చు, కానీ చాలా దారుణమైనటువంటి హత్య ఇది. అంతవరకు అయితే చెప్పగలుగుతాం. చాలా దారుణం అండ్ చాలా ఒక పెద్ద మిస్టీరియస్గా ఉంది. చాలా ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి.
పోలీసులకి క్లారిటీ లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళు అంటే నా అనుమానం ఇంకొకటి, ఇప్పుడు పోలీసులు మొన్న చెప్పారు 2 days బ్యాక్ ఆల్రెడీ మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మేము రేపు చెప్పేస్తాం, క్లారిటీ వచ్చేసిందని చెప్పిన తర్వాత ఎందుకు మరి బయటికి చెప్పలేదు, మళ్ళీ ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు, దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు అంటే నాకు తెలిసి వాళ్ళేమన్నా మిస్లీడ్ అయ్యారా, అంటే ఇది ఎవిడెన్స్ అనుకోని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకేదైనా ఆధారాలు దొరకడమో లేదంటే ఇంకేమైనా కొత్తగా డౌట్స్ రావడం ఏదైనా జరిగిందా అనే కోణంలో కూడా ఖచ్చితంగా మనం చూడాలి. అంటే కేవలం వాళ్ళు ఇంటెన్షనల్గా చెప్పట్లేదనో లేదంటే ఇంకేమైనా ఒత్తిళ్ళు అనే కోణం ఒకటి ప్రజల నుంచి కొన్ని డౌట్స్ వస్తుంటాయి కాబట్టి అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొంచెం పాజిటివ్గా చూస్తే మేబీ ఇంకేదైనా ఆధారం దొరికిందా, ఇది కాదు ఫైనల్ ఎవిడెన్స్ అని వాళ్ళు ఏమైనా డిసైడ్ అయ్యి దానికి సంబంధించి విచారణ చేస్తున్నారా అనే కోణంలో కూడా ఖచ్చితంగా చూడాలి. ఏదేమైనా అది విషయం కూడా బయటకు వెల్లడించాలి, లేకపోతే పోలీసులు ఇక్కడ కార్నర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, పోలీసులపైనే అందరు వేలు చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏకంగా ఒక సామాన్య వ్యక్తి చెప్పారంటే ఏం కాదు, ఓ పోలీసులోనో సిఐఓ చెప్పారంటే సరే మిస్లీడ్ అయి ఉంటారు. డిఐజీ స్థాయి వ్యక్తికి పక్కగా అటు ఫారెన్సిక్ ని ఇటు పోలీసుల నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్టివ్ గానే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటారు ఆయన. సో ఇప్పటికైనా పోలీసులు డెఫినెట్ గా చాలా వేగవంతంగా ఈ కేసుని ఛేదించాల్సిన అవసరం కూడా ఉంది. చూడడానికి నందు నిజంగానే ఒక చిన్న కేసులా కనబడుతుంది, కానీ దీని చుట్టూ ఇంతమంది ఇన్వాల్వ్ అవ్వడమా, ఏకంగా అన్న పేరు తెర మీదకి రావడం, ఇంకో కొత్త పేరు తెర మీదకి రావడం, బాయ్ ఫ్రెండ్ పేరు తెర మీదకి రావడము, ఎత్తైనటువంటి ఎత్తు ప్రదేశం నుంచి అమ్మాయిని కింద పడేసినట్టుగా ఉండడము. సో ఇంట్రెస్టింగ్ గా తన ఒంటి పైన అర్ధనగ్నంగా ఉంది, తన చెవుదుద్ది కనిపించడం లేదంటే అల్లరి మూకలు చేసి ఉంటే తనపై అత్యాచారం చేసేవారు అనేది బికాస్ మత్తులో ఉండుంటారు. మనం సహజంగా చూస్తున్నాం ఎక్కడెక్కడ కేసులు జరిగినాయి, ఎటువంటి అత్యాచార ఘటన జరిగినా కూడా వాళ్ళకి కారణం ఏంటి, వాళ్ళు తీసుకునేటువంటి మత్తు, మద్యం సేవించడం లేకపోతే గంజాయి డ్రగ్స్ లాంటి తీసుకోవడమే కారణం కనబడుతోంది. నిజంగా అక్కడ దొంగలైతే ఇంకో చెవు కమ్మ తీసుకెళ్ళాలి, లేదు వాళ్ళు మత్తులో చేసి ఉంటే కనుక తన పైన కేవలం అట్లా దాడి చేసి ఒక చెవు కమ్మ తీసుకెళ్లే అవకాశం అయితే లేదు, తన పైన ఇంకా మిస్బిహేవ్ కూడా చేసే అవకాశం. ఒకవేళ అత్యాచారం చేయడమే ఉద్దేశం అయితే లైంగిక దాడి జరగలేదని పోలీసులు చెప్తున్నారు. సో లైంగిక దాడి జరగలేదు, దొంగతనం చేసే ఉద్దేశం కాదు, ఎందుకంటే ఒక కమ్మ ఆల్రెడీ చెవుకే ఉంది కాబట్టి. ఇంకేంటి కారణం అంటే ఇంకేదైనా థర్డ్ రీజన్ ఉందా, ఇంకేదైనా బలమైన కారణం ఉందా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మళ్ళీ దీంట్లో కూడా చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ప్రయత్నించినప్పుడు ఇక ఆ యువత ఎక్కువగా రెసిస్ట్ చేయడం వల్ల దాడి చేసి ఏదన్నా తన ఆ యువత ఇంకా చనిపోయిందని నిర్ధారించుకొని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారా, లేదంటే ఇంకెవరైనా చూస్తారేమన్న భయంతో ఆ కంగారులో పారిపోయారా వదిలేసి, ఇలా రకరకాల ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ విచారణని పోలీసులకు వదిలేస్తున్నాం, కానీ ప్రజల్లోకి ఇది చాలా పెద్ద ఎత్తున వెళ్ళింది, ప్రజలకి అనేక డౌట్స్ వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం విచారణ జరుగుతున్నటువంటి తీరుతెన్నులకు సంబంధించి కూడా చాలా మంది డౌట్స్ రేజ్ చేస్తున్నారు కాబట్టి అసలు రకరకాలుగా ఈ విషయం ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకంటే మొదట అన్నే చేశాడు, సురేంద్రనే చేశాడని చెప్పి చాలా మంది కన్ఫర్మ్ చేసేశారు. అన్ఫార్చునేట్లీ కొన్ని సోషల్ మీడియాలో కానీ లేదంటే కొన్ని మీడియా సంస్థల్లో కూడా తొందరపడి కొన్ని అనేశారు, అంటే పరువు హత్యగా చిత్రీకరించారు. సో అలాంటి డౌట్స్ ఉన్నాయి కాబట్టి సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు, అది నమ్ముతున్నారు ప్రజలు కాబట్టి అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయడం మన ఉద్దేశం. ట్రైయింగ్ టు క్లారిఫై థింగ్స్. ఇది కేసు ఇన్ఫ్లుయెన్స్ చేయడమో లేకపోతే మేము ఇక్కడ వాళ్ళు చేసి ఉంటారని కన్ఫర్మ్ చేయడం మా ఉద్దేశం కాదు. 4 రోజులు అవుతోంది ఒక అమ్మాయి మరణించి, తనకు సంబంధించి అనేక రకాలుగా ఊహాగానాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి, కానీ వాస్తవాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు. సో పోలీసులు కూడా చెప్తాము మాకు అన్ని ఆధారాలు దొరికాయన్నా కూడా బయట పెట్టలేకపోయారు కాబట్టి ఆర్టీవీ ఏం జరిగింది, ఎప్పుడెప్పుడు ఎలా జరిగింది అనేది కొంత లోతుగా విశ్లేషించడంలో భాగంగానే మీ ముందు ఉంచడంలో భాగంగానే ఈ ప్రయత్నం చేశాం. సో మీరు తెలియజేయండి మీకున్న అనుమానాలు ఏంటి, ఇలా సిరీస్ ఆఫ్ టైంలో ఏం జరిగింది, ఎప్పుడు ఎలా జరిగాయి అనేది కూడా మేము చెప్పాం కాబట్టి మీరు కన్ఫర్మ్ చేయండి, లేకపోతే మీ అనుమానాన్ని వ్యక్తం చేయండి, ఏం జరిగి ఉంటుంది, ఎలా జరిగి ఉంటుంది అనేది మరొక అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరొక కామెంట్స్ మనం చూస్తున్నాం, ముఖ్యంగా ఈ మర్డర్ కేసు దృశ్యం సినిమాని మించి ఉంది అంటూ వినయ్ గుజాలా కామెంట్ చేశారు. ఇలాంటివి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, మనం దేన్ని నమ్మలేము. ఎందుకంటే మొన్న సినిమాని చూసి సినిమా ఆధారంగానే మర్డర్ చేసినటువంటి ఘటన, ఒక అత్తకి ఒక అల్లుడు పాలసీస్ ఇప్పించి ఇప్పుడు రకరకాల పాలసీస్ కట్టి ఆ తర్వాత అతను హత్య చేసి ఆ పాలసీ డబ్బులు తీసుకుందాం అని ప్లాన్ చేశాడు. మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాం ఇలాంటి ఘటనలు. దృశ్యం సినిమా చూసి అంటే నిజ జీవిత కథల ఆధారంగా, నిజ జీవితంలో ఘటనల ఆధారంగా సినిమాలు తీసే రోజులు పోయి సినిమాలు చూసి నిజ జీవితంలో చేసే రోజులు అన్ఫార్చునేట్లీ అలాంటి ఒక సందర్భం రావడం ఇట్స్ వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్ టు బి హ్యాపెన్. సరే మర్డర్ కేసు దృశ్యం సినిమాను మించి ఉంది అన్నప్పుడు ఏమో ఏదైనా జరుగుండొచ్చు, అన్నవాళ్ళు చేశారు అని కరుణాకర్ పటేల్ అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. నాకు ఒక డౌట్, అసలు పోలీస్ ఫస్ట్
దెబ్బలు లేవు అన్నారు. తర్వాత దెబ్బలు ఎక్కడి నుంచి వచ్చాయని మరొక వ్యక్తి అడుగుతున్నాడు, సుబ్రహ్మణ్యం వాస అనే వ్యక్తి. సో అది కూడా చాలా మందికి డౌట్ ఉంది. ముందే ఎందుకని ప్రాపర్గా చెక్ చేసుకోకుండా అన్నారా? అలా ఎలా చెప్తారు? ఇలాంటి మిస్లీడింగ్ ఎలా చెప్తారు? ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు బయటకు అనేది ఒక డౌట్ ఉంది ఖచ్చితంగా. ఇంకా చాలా చాలా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. బట్ ఇంతలా మిస్గైడ్ అవుతోంది కాబట్టి పోలీసులు ఇకనైనా బయటకు వచ్చి ఏం జరిగింది అసలు? మీరు తప్పుదారిపోయారా, లేకపోతే మీకేం తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేదంటే ఇక్కడ ఘటన జరిగినకు సంబంధించిన అంశాల మీ దగ్గర ఉండి మీరు బయటకు చెప్పలేకపోతున్నారా, ఇంకా దేనికోసం ఆలోచిస్తున్నారా, ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. బికాజ్ అన్ని వేళ్ళు ఇప్పుడు పోలీసుల వైపు చూపిస్తున్నాయి. లోకేష్ని చేయలేదని చెప్పింది పోలీసులే, అట్ ది సేమ్ టైం అత్యాచారం జరగలేదని చెప్పింది పోలీసులే. ముందుగా గాయాలు లేవన్నారు, ఆ తర్వాత గాయాలు వచ్చాయి. ఇలా రకరకాలుగా ఊహాగానాలు. అసలు దీంట్లో ఒరిజినాలిటీ ఏంటది ఇంకా కూడా క్లారిటీ రాలేకపోతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ ముందు అయితే టైం టు టైం ఉంచే ప్రయత్నం చేస్తాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం, మీ అభిప్రాయాన్ని మీరు కూడా కామెంట్ చేయండి. మరొకసారి ఆర్టీవీ నిర్వహించినటువంటి పోల్ యువతిని ఎవరి చంపారు అన్నప్పుడు ప్రియుడు లోకేష్ అంటూ 17% చెప్తున్నారు, అన్న సురేంద్ర అంటూ 43%, మూడో వ్యక్తి అంటూ 40% మంది చెప్తున్నారు. అంటే ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే దాంట్లో భాగంగా ఆర్టీవీ ఈ పోల్ని నిర్వహించింది. రైట్, మీరు కూడా మీ కామెంట్స్ని ఆర్టీవీతో షేర్ చేసుకోండి, మీ అనుమానాలను మాకు చెప్పండి. మేము కూడా దానికి సంబంధించి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే జరుగుతున్నటువంటి విచారణకు అందరం కలిసి హెల్ప్ చేసే ప్రయత్నం చేద్దాం. చివరిగా మరొకసారి మరింత దీని గురించి అప్డేట్స్ వచ్చిన తర్వాత నేను మనోజ్ మరొకసారి మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తాం. యువతి తల్లి ఏం మాట్లాడిందో మరొకసారి చివరిగా విందాం. ఎవరికైనా ఆడపిల్ల ఉంది, మనకైనా ఆడపిల్ల ఉంది. చిన్న వయసు మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో మానుకోండి నాయన అని వాళ్ళైనా మేము అడిచినాం. అది కావాలంటే మా ఇరుగు పొరైనా అడగండి. వాళ్ళు ఏమన్నారు అడిగి పటాకులు పెట్టింటే వాళ్ళు కొట్టుకుంటూ వచ్చినారు, మాకు చెప్పలే. మీ పిల్లోడు ఇట్లా చేస్తే పటాకులు పెట్టినారని చెప్పినారు, కానీ మీ పిల్లోడు మా పిల్లని ప్రేమిస్తున్నారని చెప్పలే. ఆ బుట్లో మళ్ళా పక్కన వాళ్ళు చెప్పినారు, ఆ పిల్లని ప్రేమిస్తుంటే వాడు ఇష్టంగా వాళ్ళ ఇంటికాడ పటాకులు పెట్టినాడు అని చెప్పినారు మనకు. తర్వాత మీరేం చేసినారు? మా పిల్లోని మేము కొట్టుకున్నాం, అడిచినాం, నైనా పెట్టొద్దు అట్లా ఇదానా పోయి వాళ్ళ ఇళ్ళకాడ పటాకులు పెట్టొద్దు మనము అని మేము అడిచి మా పిల్లోని మేము కొట్టినాం. వాళ్ళు కొట్టినది మా పిల్లోడు మాకు వచ్చి చెప్పలే. కొట్టినారు మా పిల్లోని దాని పట్టుకొని ఏంటికి నాకు పటాకులు పెట్టినారని. అప్పటికి వాళ్ళకి తెలిసిందో ఏమో మాకు తెలియదు. నిన్న ఏం జరిగిందమ్మా? నిన్న గండికోటకు పోతున్నారని నిన్న వచ్చింది సార్. మాకు గండికోటకు పోయేది నాకు తెలియదు. మా పిల్లలకు బాగాలేక మేము హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్లో ఉన్నాక సాయంత్రంగా నాకు తెలిసింది మా పిల్లోడు ఇట్లా పని లేడని. అంతవరకు నాకు తెలియదు. పిల్లోడు పిలుచుకుపోయడం అయితే నిజమే, వాడు పిలుచుకురాని తప్పు అయింది మా పిల్లోని. అది నాకు తెలిసింది సార్. మా పిల్లోడు పిలుచు రాకుండా వచ్చింది తప్పే.